సరే, అలాగా మన జీవితాల్లో ఈ చిన్న సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. గత బుధవారం ఎంతో లోతైన వర్తమానం. అది గ్రహించగలిగే మనసు దేవుడు ఎవరికైతే ఇచ్చాడు వారికేనండి. ఈరోజు ఈ వర్తమానం కూడా నేను టైటిల్ ఇంకా చెప్పలేదు. యాక్చువల్గా నేను సిరీస్ వేస్గా ఈ మధ్యకాలం మళ్ళీ చెప్పకూడదు, అందాక కొంచెం కొన్ని చిన్న చిన్న టాపిక్లు ఏవో తీసుకొని సంఘానికి చెప్పాలని ఆశించాను. బట్ నేను ఎందుకో ప్రేరేపణ కలిగి నిన్న సాయంత్రం ఒక వర్తమానం చదువుతూ ఉన్నాను. ఆ వర్తమానం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు ఆల్రెడీ కొన్నిసార్లు మనం వేపకుంట జంక్షన్లో ఉన్నప్పుడే వాటి మీద మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా ఎందుకో మరలా ఇందులో చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి సంఘానికి. ఇప్పుడు ఇంకా మనం ఒక అడుగు ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే అరణ్యంలో ఉన్నాం. ఎక్కడున్నాము? ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. అలాగే మనకు కూడా ఇప్పుడు ఎత్తబాటులోకి వెళ్ళడానికి ముందు ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్య మార్గం ఎలా ఉందో మనకు కూడా ఒక అరణ్యం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు మనకి స్థిర నివాసాలు ఉండవు. అర్థమవుతుందండి? అరణ్య మార్గంలో ఉన్నప్పుడు మనకి ఏముండవు? స్థిర నివాసాలు ఉండవు, శాశ్వతమైన గుడారాలు లేవు మనకి. కాబట్టి మనకి తాత్కాలికమైన గుడారాలు ఇప్పుడు మనం నివసిస్తూ ఉన్నాం. కొద్ది రోజులు ఇక్కడ ఉంటాం, కొద్ది రోజులు ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రయాణం ఎప్పుడు కూడా గమ్యస్థానానికి దగ్గర పడుతూ ఉంటుంది. అర్థమవుతుందండి? మనం చేస్తున్నటువంటి ప్రయాణము మనం చేరుకోబోయే గమ్యస్థానానికి రోజు రోజుకి దూరం పెరగదు, దగ్గరగా వెళ్తూ ఉంటాం. హల్లెలూయా. అంతే కదండి? మనం పలానా ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అనుకున్నాం. ఈరోజు జర్నీ స్టార్ట్ చేసాం, ఓ బైక్ మీద కార్ మీద జర్నీ స్టార్ట్ చేసాం. ఒక 1 అవర్ తర్వాత జర్నీ తగ్గుతుందా దూరం అవుతుంది? ఇంకా పెరుగుతుందా? తగ్గుతూ ఉంది. ఒక నైట్ 12 గంటలు అయ్యేసరికి ఇంచుమించు రాజమండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అంతేనండి? రాజమండ్రికి వెళ్ళిపోతాం. అప్పుడు జర్నీ ఏమైంది? ఇంకా తగ్గింది. అలాగే ఎత్తబాటు కోసం మనం ఒక జర్నీ చేస్తూ ఉన్నాం. ఎత్తబాటు కోసం కూడా మనం ఒక ప్రయాణం చేస్తూ ఉన్నామండి. ఈ ప్రయాణం ఏమిటి అంటే ఇప్పుడు మనం ఒకప్పుడు మనం స్టార్ట్ చేసిన దానికంటే ఇంకొక అడుగు 2-3 అడుగులు ముందుకు వెళ్ళి ఉన్నాం. హల్లెలూయా. అలా ఇప్పుడు వర్తమానంలో కూడా మనం ప్రారంభంలో మనం కలిగి ఉన్నటువంటి వర్తమానానికి ఇప్పుడున్నటువంటి వర్తమానానికి కూడా కొంచెం ఒక మెట్టు అలా పైకి వెళ్తూనే ఉంది. కాబట్టి అందుకోసమే ఈ వర్తమానం ఆల్రెడీ ఈ రిఫరెన్స్ చదువుతున్నప్పుడు మీకు అనిపించవచ్చు, ఇది ఇంతకుముందు చాలాసార్లు మేము రిఫరెన్స్ చూసాము, చదివాము, ధ్యానం చేసాము, ప్రవక్త చెప్పిన కోర్సులు చాలా విషయాలు మేము గమనించాము అని మనకు అనుకోవచ్చు. బట్ అందులో నుంచి కూడా దేవుడు మరలా ఒక మెట్టుని పైకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు బుధవారపు ఆరాధన విషయానికి ఏదో బుధవారం వచ్చింది, ఏదో సంఘానికి 10 మంది వస్తారు, ఆ రోజుకి ఏదో చెప్పేయాలి అని ఆ ఆలోచనతో నేను రానండి. ఎప్పుడు కూడా ఒక్కలుంటే ఒక్కలు, 10 మంది అంటే 10 మంది, ఎంతమంది ఆ ప్రజలతో సంఖ్యతో కాదు, కానీ దేవుడు ఒక్కరి కోసమైతే ఒక్కరిని 100 మందికి ఎలా బోధిస్తున్నావో ఒక్కరి కోసం కూడా నువ్వు అలాగే బోధించి అన్నాడు ప్రవక్త. నాకు నేను అదే ప్రేరేపణతో వస్తూ ఉన్నాను. పిల్లల దగ్గర నేను ఇంటి దగ్గర మొదలెడతాను. ఈ బుధవారం ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి అలా పోరాడుతూ ఉంటాం. కానీ ఆ రోజు వచ్చేసరికి కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి తెల్లారి నుంచి స్కూల్కి వెళ్ళినా ఏదో వాళ్ళ పిల్లలకి ఏదో చెప్తూ ఉంటాం. మధ్యలో బ్రేక్ టైం ఏదో వచ్చినప్పుడు చర్చి రేపు ఈరోజు బుధవారం వీళ్ళకి ఒక టాపిక్ చెప్పాలి, లేదా ఒక అంశం చెప్పాలి, ఏదో ప్రేరేపణ రావాలి, అలా ఎదురు చూస్తూ ముందుకు వస్తూ ఉంటాం. దేవుడు ఏదో ఒక బలమైన ప్రేరేపణ ఇస్తూ ఉంటాడండి. హల్లెలూయా. కాబట్టి మరి ఈ బుధవారపు ఆరాధనలో కూడా సాధ్యమైతే ఇది సిరీస్గా చెప్పొచ్చో, లేదా ఈరోజు ప్రేరేపణ బట్టి ఈ ఒక్క వారానికి తగినట్టుగా చెప్తాను, నాకు తెలియదు. బట్ చూద్దాం ముందుకు వెళ్ళేటప్పుడు. కానీ ఈ లేఖనాలు తీసుకొని ప్రవక్త విలియం మ్యారన్ బ్రెనహామ్ గారు ఇచ్చినటువంటి వర్తమానం పేరేమిటి అంటే విఫలమవ్వని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు. అది విఫలమవ్వని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు. His unfailing words of promise. His unfailing words of promise.
విఫలమవ్వని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు ఈ అంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. అయితే జాగ్రత్త గమనించండి. మరి ఇది నేను కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటాను. ఇది డౌన్లోడ్ చేసి డిస్ప్లేలో పెట్టాలి. ఎందుకంటే నేను ఇక్కడ బుక్లో చూసి చదువుతూ ఉంటే సంఘం అంతా కూడా కొంచెం అలర్ట్గా ఉండరు. వాళ్ళు కూడా అక్కడ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. హల్లెలూయా. సో ఈ వర్తమానం ప్రవక్త తీసుకొని 1964 సంవత్సరము జనవరి నెల 20వ తారీఖున బోధించారు. జనవరి 20వ తారీఖున ఎక్కడ అంటే ఫీనిక్స్లో బోధించారు. ఇది యారిజోనా పశ్చిమ వైపు, తెలుసు కదండి. ప్రవక్త బ్రెనహం గారు ఇప్పుడు ఆయన తన నివాసం ఎక్కడుంది అంటే తన ఫ్యామిలీతో ఎక్కడుంటున్నారు అంటే యారిజోనాలోని ఉంటున్నారు. ఆయన యారిజోనాలోని ట్యూషన్ అనే ఒక ప్రాంతంలో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వర్తమానం ఎక్కడ బోధిస్తున్నారంటే ఫీనిక్స్ అనే ప్రాంతంలో బోధిస్తున్నారు. ఇప్పుడు ప్రవక్త ఇక్కడ, నేను ఈ మధ్యన ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా మధ్య డిస్కషన్ జరిగినప్పుడు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము యెరికో, అర్థమవుతుందండి, యెరూషలేము యెరికో ఈ రెండు ప్రాంతాల గురించి మాట్లాడుతున్నప్పుడు యెరూషలేం అనే ప్రాంతము కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతం, అది కొండ మీద ఉండే ప్రాంతం. అది యెరికో పట్టణం అనేది ఒక లోయలో ఉండే ప్రాంతము, అర్థమవుతుందండి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఒకరోజు యెరూషలేం నుండి యెరికోకి బయలుదేరారు, తెలుసు కదండి. ఆయన యెరూషలేం పట్టణం అంటే ఎత్తుగా ఉండి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ పట్టణంలో నుంచి ఇప్పుడు ఆయన ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు, కిందకు డౌన్ దిగొచ్చి ఆ లోయల్లో ఉన్నటువంటి ఆ చిన్న యెరికో పట్టణం దగ్గరికి యెరికో పట్టణం దగ్గరికి వస్తున్నాడు. ప్రవక్త బ్రెనహం గారు కూడా తన వర్తమానాల్లో ఈ ఫీనిక్స్ పట్టణాన్ని, ట్యూషన్ పట్టణాన్ని యెరూషలేం పట్టణాలుగా ఆయన వర్ణించాడు అన్నమాట. చూడండి, యెరికో అలాగే యెరూషలేం ఈ రెండు పట్టణాలుగా దేన్ని తీసుకున్నారు అంటే ఫీనిక్స్ ఒకటి, ట్యూషన్, ఈ రెండు పట్టణాలని అలా తీసుకొని ఆయన బోధించారు. అయితే అటు ఉద్దేశాలు ఎందుకు బోధించారు, దేనికి ఏంటి ఆ ఉద్దేశాలు, అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్తమానంలో నేను చెప్పను. కానీ దేవుని చిత్తమైనప్పుడు అది ఇంకోసారి నేను దానికోసం మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఈ వర్తమానంలో నుంచి మనం ఏం తెలుసుకోవాలి? వర్తమానం వారానికి వారం, ఆదివారానికి ఆదివారం, బుధవారానికి బుధవారం బోధించబడుతూ ఉంది. సంఘస్థులు వింటూ ఉన్నారు. వింటున్నటువంటి వర్తమానము శరీరం దాల్చుతుందా లేదా? యేసు ప్రభు వారికి ఎవరు అవసరము అంటే విన్నవాళ్ళు కాదండి. యేసు ప్రభు వారికి విన్నవాళ్ళతో పని లేదు. యేసు ప్రభు వారికి కావాల్సింది ఎవరు అంటే విని ఆ వింటున్న వాక్యం శరీరం అయిన వారు మాత్రమే కావాలి. హల్లెలూయా. వాక్యము శరీరమైన వాళ్ళు మాత్రమే ఆయన వాళ్ళు, అర్థమవుతుంది కదండి. సో ఈరోజు ఈ గడియ వర్తమానికుడిగా పిలువబడుతున్న విలియం మ్యారన్ బ్రెనహం గారి ద్వారా వచ్చినటువంటి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టైటిల్ విఫలమవని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు. ముందు టైటిల్ అర్థం చేసుకోండి. విఫలమవని అంటే ఎన్నడూ కూడా విఫలమవదు. ఏమిటి విఫలమవదు? ఆయన యొక్క వాగ్దాన వాక్కులు. అంటే దేవుడు ఎప్పుడైనా ఏదైనా వాగ్దానం చేశాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, అర్థమవుతుంది కదండి. దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానము తగు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది నెరవేర్చబడుతూ ఉందండి. హల్లెలూయా. అలాంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతోమంది భక్తులకి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగా ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చాడు కూడా. అబ్రహాంతో ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. హల్లెలూయా. అబ్రహాంతో ఆయన ఏం చెప్పాడు? నీది కాని దేశంలో నీ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉంటారు అని చెప్పాడు. అంతేకాకుండా అక్కడి నుండి పక్షిరాజు రెక్కల మీద నేను పాలు తేనెలు ప్రవహించి ఈ దేశంలోకి తీసుకొని వచ్చేదను అని చెప్పాడు అనమాట. అది వాగ్దానం. ఆ వాగ్దానం ఆ నెరవేర్చబడే కాలం వచ్చినప్పుడు అబ్రహాం లేడు, అబ్రహాం కుమారుడు లేడు, అబ్రహాం యొక్క మనవళ్ళు లేరు. తరాలు దాటుకుని వస్తాయి, అర్థమవుతుందండి. తరాలు దాటుకుని వచ్చాయి. మునిమనవడు కాలంలోని
అబ్రహాం అసలు వాగ్దానం చేస్తున్నప్పుడు ఎక్కడున్నాడు అంటే వాగ్దాన భూమిలోనే ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు అబ్రహాంను దర్శించి అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు అంటే ఎలా ఉంది అంటే మరలా ఈ దేశంలోనికే నీ ప్రజలు తీసుకొస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అబ్రహాంకి ఆశ్చర్యం, నా ప్రజలు ఇక్కడే కదా ఉంటారు, నేను ఇక్కడే పెరుగుతున్నాను, నా వంశం అంతా ఇక్కడే ఉంటుంది, నా మనవాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, నా మునిమనవాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా, దేవుడేంటి ఇక్కడికి మళ్ళీ తీసుకొస్తానంటున్నాడు అని అనుమానించలేదేమి. ఏదో జరుగుతుంది అయితే అంటే నా ప్రజలు ఎవరో కానీ మరలా ఎక్కడికో వెళ్ళిపోయి మరలా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు నేను ఎప్పుడు అన్యుల దేశంలో ఎలాగైతే పుట్టి పెరిగానో అక్కడి నుంచి దేవుడు వాగ్దాన దేశంలోనికి లేదా ఈ కనాను దేశంలోకి ఎలాగైతే నన్ను తీసుకుని వచ్చాడో అలాగే మరలా నా జనులను, నా వారసులను ఏదో ఎక్కడికో బానిసలుగా వెళ్ళిపోవడమో లేదా ఏదో దేశానికి అన్య దేశానికి వెళ్ళిపోయి ఉంటారు, అక్కడి నుంచి మరలా దేవుడు నాకు ఇక్కడ తీసుకుని వస్తాడు అని చెప్పి నమ్ముతూ ఉన్నాడు. కానీ ఆయన హయాంలో అది జరగలేదు, అబ్రహాము హయాంలో అది జరగలేదు. ఎందుకంటే అబ్రహాం కూడా అక్కడే ఉన్నాడు, వాగ్దాన దేశంలోనే ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కూడా వాగ్దాన దేశంలోనే ఉన్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు కూడా వాగ్దాన దేశంలోనే ఉన్నాడు. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు దగ్గరికి వస్తున్నప్పటికీ యోసేపు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. అక్కడ అబ్రహాంతో దేవుడు చేసుకున్నటువంటి వాగ్దానం అక్కడ ప్రారంభమైంది, అక్కడ జరిగింది. హల్లెలూయా. అక్కడి నుంచి ఏమవుతుంది అంటే యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత సుమారుగా అక్కడి నుంచి మొదలుకొని సుమారుగా 400 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా. అప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకు పిలువబడలేదు, యూదులుగానే అదే హెబ్రీయులుగా పిలువబడ్డారు. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సుమారుగా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు అనేది దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఒక విషయం గమనించండి, ఎన్ని తరాలండి అక్కడ ఉన్నారు? తరం అంటే ఎన్ని సంవత్సరాలు? బైబిల్ ప్రకారంగా 40 సంవత్సరాలు. అంటే 400 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు? 10 తరాలు. అంతేనండి, 10 తరాలు అక్కడే. చూద్దాం కొంచెం, మరి ఈ వర్తమానంలోకి వెళ్ళాలి కదా, మనకు బుధవారం ఎక్కువ సమయం సరే మరి ఉండదు కదా. ఈరోజు ఈ వర్తమానంలోనే ఆ పాయింట్ వరకు మనం వెళ్తామో వెళ్ళమో తెలియదు, కానీ ప్రవక్త ఈ వర్తమానంలో ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. రాకడ గురించి ఈరోజు చాలామంది నమ్మలేని వాళ్ళకి మరి వాళ్ళు ఏ వర్తమానం ద్వారా ఎత్తబడతారో నాకు తెలియట్లేదు. అంటే వాళ్ళు ఎత్తబాటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వర్తమానంలో ఉన్నవాళ్ళే. రాకడ నిమిత్తం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒకరు ఉన్నారు, ఎవరు? వర్తమానంలో ఉన్నవాళ్ళు. కానీ మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే రాకడ కోసం ఎదురు చూడట్లేదు, మనం ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నామండి. అర్థమవుతుందండి? మొదటి రాకడలోని 2 గుంపులు ప్రజలు ఉన్నారు. కొంతమంది ఏమో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కొంతమంది రాకడను గుర్తించి ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హల్లెలూయా. చూద్దాం. అయితే ఈ వర్తమానంలోకి వెళ్ళే ముందు ప్రవక్త కొన్ని అంటే పేరా టు పేరా వెళ్ళాలని ఆశిస్తున్నాను, అందుకోసమే కొంచెం నిదానంగా వెళ్దాం, చాలా స్పష్టంగా చూద్దాం. ముందు ఈ లేఖనాన్ని చదవడానికి మరొకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని తీద్దాం. అంజూరపు చెట్టు అది ఎల్లప్పుడూ ఎవరికి సూచనగా ఉందండి? ఇజ్రాయేల్ ప్రజలకు. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం నేర్చుకొనడి. అంజూరపు చెట్టు ఇక్కడ మనకు ఉంది. ఈ అంజూరపు చెట్టును మనం చూసి దాని నుంచి ఒక ఉపమానం నేర్చుకోవాలంట. పారబుల్, ఒక ఉపమానము నేర్చుకోవాలి. ఉపమానము అంటే అసలు ఉపమానం అంటే ఏమిటి? ఉపమానం అంటే ఏమిటి? మొన్న ఒకసారి మన దగ్గరికి ఎవరు రత్నప్రదీప్ గారు వచ్చినప్పుడు ఈ ఉపమానం గురించి కూడా మాట్లాడు. ఉపమానం అంటే కొంచెం కొన్ని క్లాసులో టీచర్ ఏదైనా ఆ టెక్స్ట్ బుక్లోని కొన్ని కంటెంట్ ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు
పిల్లలు క్యాచ్ చేయలేరు. అప్పుడు పిల్లలకి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని, ఉదాహరణలు తీసుకొని, దాన్ని బట్టి ఈ అసలైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అర్థమయ్యేటట్టుగా చేస్తారు. అర్థమవుతుంది కదండి. కొన్ని పాయింట్లు అంటే ఉదాహరణలు తీసుకొని, ఎగ్జాంపుల్స్ తీసుకొని టీచర్లు వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు అసలైనది క్యాచ్ చేస్తారన్నమాట. సో అలాగే యేసు ప్రభు వారు కూడా కొన్ని ఉపమానాలు బోధించాడు అక్కడ ఉన్నటువంటి సంఘానికి. ఉపమానాలు ఎందుకు బోధించాడు అంటే అసలైనది ఏదో ఉంది, ఆ అసలైనది వీళ్ళకి అర్థం కావాలి అంటే ముందు ఉపమాన రీతిగా బోధించాలి. అందుకే నేను కూడా చాలాసార్లు మీకు అంతవరకు ఎందుకండి, మొన్న సండే ఒక రిజర్వేర్ గురించి మాట్లాడుతూ ఒక రైతు గురించి మాట్లాడాను. డైరెక్ట్గా నేను కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. ఇప్పుడు అదంతా ఎందుకు వివరించే అన్ని ఎందుకు చెప్పాను అంటే ఓహో ఇలాగ ఉంటుంది అసలు అంటే ఆత్మీయ జీవితానికి ఈ భౌతికమైనది క్లియర్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఇది మనం గ్రహించగలము అనేది మీకు అర్థమవుతుందని చెప్పి ఒక రైతును ఎగ్జాంపుల్ తీసుకొని కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. అలాగా యేసు ప్రభు వారు కూడా కొన్ని ఉపమానాలు బోధించాడు. ఇప్పుడు అందులో ఒక ఉపమానమే ఈ అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టుతో చెప్తున్నప్పుడు ఉపమానం వేరు, ఆ ఉపమానం వెనకాల ఉన్నటువంటి అసలైనది ఉద్దేశం వేరు. ఆ అసలైనది నీకు అర్థం అవ్వాలి అంటే ముందు ఉపమానం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే ఉపమానాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థమవుతుందండి. చూడండి, టెక్స్ట్ బుక్లోని కొన్ని సమ్స్ మనకు అర్థం కాదు, అర్థం అవ్వదని చెప్పి మెటీరియల్ ఏదో తీసుకుంటాం, గైడ్స్ అలాంటివి ఏవో తీసుకుంటాం, టెస్ట్ పేపర్స్ ఏవో తీసుకుంటాం. అక్కడ వాటికి సంబంధించిన ఆ సమ్ ఎలాగొచ్చింది, ఆన్సర్ ఎలాగొచ్చింది, స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి లేదండి. అప్పుడు మనకి ఈ సమ్ ఇలా ఉందా, టెక్స్ట్ బుక్లో చూస్తే ఆ సమ్ని చూసినట్టు భయం వేసేస్తుంది. అసలు ఎలా చేస్తాం, ఈ సమ్ ఎలాగా అర్థం అవుతుందని. కానీ దానికి సంబంధించిన గైడ్ తీసుకొని చూస్తే ఆ స్టెప్స్ అన్నీ చూసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే టెక్స్ట్ బుక్ అర్థం కాలేదని చెప్పి నువ్వు గైడ్లోకి వెళ్ళి గైడ్ చూసి గైడ్ కూడా నాకు అర్థం కావట్లేదు అంటే లోటు ఎవరిది, లోపం ఎవరిది? అర్థమవుతుంది కదండి. అలాగే యేసు ప్రభు వారు కూడా శిష్యులు కానీ లేదా అక్కడ సంఘానికి చాలా విషయాలు అర్థం కావు, నేను చాలా మర్మయుక్తంగా బోధిస్తూ ఉన్నాను, మర్మంతో కూడుకున్న ఈ బోధ ఇప్పుడు ఈ చేపల పట్టు జాలాలకు చదువులేని పామలకు అర్థం అవ్వాలి అంటే కొంత ఉపమాన రీతిగా బోధించాలి అనేసి ఆయన ఉపమానంలోకి వచ్చాడు. కొంచెం బాగా ఒక స్టెప్ కిందకి వెళ్ళి, నాన్న బంగారం అలా కాదు నాన్న ఇదిరా అన్నట్టుగా. నేను స్కూల్లో కొన్ని మరి తప్పదు కదా, ఒకటి గట్టిగా గద్దిచ్చి చెప్తుంటాను, కొంత నన్ను చూస్తేనే పారిపోతుంటాడు. ఆడి కోసం నేను కింద కూర్చొని అలా కాదురా ఇదిరా అదిరా అని చెప్పి వాడు కొన్ని ఏదో చేసి ఆడికి ట్రిక్స్ ఉపయోగించి కూర్చోబెట్టాలి. ఆడ ముందు కూర్చోబెడితే చాలు, ఒక 3 రోజులు కూర్చోబెట్టామనుకోండి, 4వ రోజు నా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాడు ఆడు. లేదంటే రోజు వాళ్ళ అమ్మ వెనకాల పరిగెట్టి వెళ్తుంటాడు అనమాట. అంటే కొంచెం ఏం చేస్తున్నాం అంటే ముందు ఆ కఠినమైనది మీరు గ్రహించాలి అంటే దానికంటే ముందు కొంచెం సులువుగా అర్థమయ్యేది మీకు అర్థం చేయాలి, అదే ఉపమానం. యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు ఉపమానం అందుకే బోధిస్తున్నారు. కానీ శిష్యులు ఒక సమయం వచ్చినప్పుడు, ప్రభువా మీరు మాకే ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఉపమానంగా బోధించట్లేదు అని కూడా అడిగారు, లేఖనాల్లో ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు, ఉపమాన రీతిగా బోధించి ఆ బోధ గురించి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఈ బోధ మీకు మాత్రమే, వారికి అది అర్థం కాదు. ఏది గైడ్ వాళ్ళకి అర్థం కాదంట. అసలు యాక్చువల్గా ఎన్నుకోబడిన సంఘానికి టెక్స్ట్ బుక్ ఇవ్వాలి. వాళ్ళు పాపం వాళ్ళు సరిగ్గా వినట్లేదు, అశ్రద్ధగా ఉంటున్నారు, ఆయన మనుష్య కుమారుగా గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, గైడ్ ఇవ్వాలి. అంటే ఉపమాన రీతికి వాళ్ళకి బోధించాలి. ఎన్నుకోబడినటువంటి సంఘము ఈ 12 మంది అపోస్తులకు ఎలా ఉండాలి, టెక్స్ట్ బుక్ బోధించాలి. నేనే దేవుని కుమారుడిని, నన్ను వెంబడించండి, ఇంకా లోతుగా డైరెక్ట్గా చెప్పేవచ్చు ఇంకేనా. కానీ వీళ్ళకేమో ఉపమాన రీతిగా బోధిస్తూ, ప్రభువా మాకే ఎందుకు నువ్వు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు, వాళ్ళకి ఎందుకు బోధించట్లేదు అంటే యేసు ప్రభువు చెప్తున్నారు ఇది మీకు మాత్రమే అంటున్నారు. చూడండి, ఉపమాన రీతిగా వాళ్ళకి ఒకవేళ నేను బోధించినా వాళ్ళు గ్రహించలేరు అంటున్నాడు ఆయన. అర్థమవుతుంది కదండి. అలాగే ఇప్పుడు ఈ ఉపమానం ఏది, ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి అంటే అప్పుడు మనం వెంటనే స్టడీలోకి వచ్చేయాలి.
ఎలాగా అంటే అమ్మో ఇదేదో ఉపమానం అంటున్నారు, ఉపమాన రీతిగా అంటారు. దాని అర్థం ఏమిటి అంటే ఏమి అక్షరం ముక్క రానివాడికి కూడా అది గ్రహించాలనేసి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు, సర్వోన్నతుడు ఎంతో కిందకి దిగి వచ్చి ఇంకా ఇంకా నీకు అర్థం కావాలని చెప్పి టోటల్గా కూడా కాదు, ఇంకా ఆయన కూడా సామాన్యంగా నువ్వు ఎక్కడ కూర్చుంటే ఆయన అక్కడ కూర్చున్నాడు, నువ్వు ఎక్కడ పడుకుంటే ఆయన అక్కడే పడుకున్నాడు, నువ్వు ఎటువంటి ఆహారం తింటే ఆయన అటువంటి ఆహారమే తిన్నాడు. అంత సామాన్యంగా దిగొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే నీకు అర్థం అవ్వాలని ఇంకా సామాన్యంగా ఎంతో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు, ఉపమానాలను తీసుకొచ్చి బోధిస్తున్నప్పుడు ఇంకా నాకు అర్థం కాదు, నాకు కాదు, ఇది నా సంబంధం లేదు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకెవరికీ లేదండి. అందుకోసం ఇప్పుడు మనం ఈ అంజూరపు చెట్టు అనగానే అమ్మో అయితే అంజూరపు చెట్టు ఉపమానంలో చెప్తున్నాడు ఆయన. ఏ ఉపమానంలో చెప్తుంటేనే ఈ అంజూరపు చెట్టు ఏమో మనకే అంజూరపు చెట్లు అడవుల్లో పెరిగినవి ఇజ్రాయెల్ దేశంలో పెరుగుతూ ఉంటాయి, ఇది కాదు మన ఆలోచన. అదేదో ఎగ్జాంపుల్గా దేవుడు పెట్టాడు, ఉదాహరణగా పెట్టాడు, ఉపమానం అంటున్నాడు. ఈ అంజూరపు చెట్టు దేనికో సాదృశ్యంగా ఉంది అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. తర్వాత అంజూరపు కొమ్మ, అంజూరపు చెట్టు ఇప్పుడు పక్కకి పెట్టండి. ఇప్పుడు అంజూరపు ఆ చెట్టులోని ఒక కొమ్మను చూడండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఈ రెండో భాగాన్ని చూడండి. ఇక్కడ అంజూరపు చెట్టు, ఒకవేళ ఈ అంజూరపు చెట్టు పెద్దదై ఉండొచ్చు, లేత చెట్టు కాదు, అది చిన్న మొక్క కాదు, అది చెట్టే, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టే. కానీ సీజనల్ వైజ్గా ఏమవుతుంది అంటే ఋతువుల ప్రకారంగా కాలాలకు అనుకూలంగా అది ఏమవుతుంది, ఒక కాలంలో ఆకులు రాలిపోయి ఇంకో కాలం వచ్చేసరికి మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది. అంతే కదండి, చెట్ల యొక్క విధానం అదే. కాబట్టి ఇక్కడ కూడా ఈ అంజూరపు చెట్టు కూడా ఏం జరిగింది అని అంటే ఆకులన్నీ రాలిపోయాయి, దాంట్లో ఎటువంటి ఫలాలు లేవు, ఆకులు లేవు, ఏమీ లేవు, ఉట్టి మోడ్లా మిగిలింది. మిగిలిపోయినటువంటి ఆ ఆకులకి ఆ చెట్టుకి చివరికి మరల ఏమైందంటే చిగురు వస్తుంది. ఇప్పుడు వస్తుంది కదండి, వస్తుందా రాదా చిగురు? మనం జీడి మొక్కలు చూడండి, మామిడి మొక్కలు చూడండి, ఏ మొక్క చూసినా ఆకులన్నీ రాలిపోతాయి. మా ఇంటి దగ్గర ములక్కాడు చెట్టు ఉంది. ఒకనొక టైం వచ్చినప్పుడు ఒక కాకు ఉండదు, మరలో ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆకుల కంటే ములక్కాడలు ఎక్కువ ఉంటాయి. అంటే అది సైకిల్గా తిరుగుతూనే ఉంటుంది, ఋతుచక్రం అంటాం కదా, అలా ఋతువులాగా తిరుగుతూనే ఉంటుంది. ఆకులు రాలిపోవడం, కొద్ది రోజులు అవ్వడం, మళ్ళీ చిగురించడం, మళ్ళీ గుత్తులుగా కాయటం, మరలా ఆకులు రాలిపోవడం, ఈ రొటేషన్ అవుతూనే ఉంటుంది అలాగా. హల్లెలూయా. అలాగే ఈ అంజూరపు చెట్టు కూడా ఏమైంది అంటే చిగురించింది. ఆ చిగురిస్తున్న ఆ కొమ్మలన్నీ చిగురిస్తూ ఉన్నాయి. అప్పుడే చిన్న చిన్న చిగురులు వచ్చే ఎండిపోయినటువంటి చెట్టులో ఉన్న మోడ్లా కనిపిస్తున్న ఆ చెట్టు కొమ్మలు చూస్తూ ఉంటే పచ్చగా చిన్న చిన్న లేత చిగురు ఉంటుంది కదా, అలా చిగురిస్తూ ఉందన్నమాట. అంజూరపు కొమ్మలు లేతదై అలా చిగురించినప్పుడు అంజూరపు ఆకులు ఎంత బాగున్నాయి, ఎంత చిగురించింది, అంత చక్క పచ్చగా ఉందని చెప్పి ఇక్కడ చెప్పట్లేదు ఉపమానం. ఆ చిగురించినప్పుడు అంట ఆ చిగురించిన విధానాన్ని బట్టి నువ్వు కాలాన్ని గుర్తించమంటున్నాడు ఆయన. కాబట్టి ఈ పక్కన కనబడుతున్న ఈ చెట్లు, ఈ జంతువులు, ఈ పక్షులు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాటిని మీరు గమనించాలని ఎందుకు చెప్తూ ఉంటానంటే వాటిలో నుంచి నువ్వు కాలాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, ఈ చిగురించినటువంటి లేత చిగురు చూస్తున్నప్పుడు నువ్వు గమనించాల్సింది ఏమిటి అంటే కాలాన్ని. ఇక్కడ భౌతికంగా ముందు తీసుకుందాం. భౌతికంగా అంటే ఒక చెట్టునే తీసుకుందాం, ఒక అంజూరపు చెట్టునే తీసుకుందాం. భౌతికంగా ఆ చెట్టుని చూసి ఇది చిగురించింది. మనకు కూడా తెలుసు కదా, ఈ కరెక్ట్గా నవంబర్ డిసెంబర్ మంత్ వచ్చేసరికి లైట్గా మామిడి పూత వస్తుంది. మామిడి పూత వస్తున్న సమయంలోని చక్కగా కోవెల, తెలుసు కదా కోవెల అంటాం, కోవెల్ని కోవెల ఇవన్నీ అవే. మరి తెలుగులోని కోవెల, కోయిల ఇవన్నీ ఉన్నాయి. అరుస్తూ ఉంటాయి. అన్ని సీజన్లోనే అవి ఏకదాటిగా అరవు. ఇప్పుడు అరుస్తున్నాయి కానీ చిగురించినప్పుడు ఆ మామిడి పూత వాసన వస్తుంటుంది.
ఒక సీజన్ అన్నమాట. అప్పుడు ప్రకృతి యొక్క ధర్మం ప్రకారంగా ఆ పక్షి అలా అరవటం, అలాగే ఆకులు కూడా ఈ గ్రీష్మ ఋతువు అంటాం కదా, ఈ గ్రీష్మ ఋతువు వచ్చే టైంకి ఆకులు మొత్తం అన్నీ రాలిపోతుంటాయి. అడవుల్లో ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోతుంటాయి. అన్ని అడవులు పచ్చగా ఉండాల్సిన అడవులన్నీ కూడా గుండు చేసినప్పుడు ఆ బోడిగుండు ఎలా ఉంటుందో అలా ఉంటాయి. అలాంటి టైంలోని ఈ పశువులు కాపర్లు వీళ్ళందరూ కూడా ఈ అడవుల్లోని మేత కోసం ఈ పశువులు తోలుకుని వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారు, చుట్ట సిగరెట్ ఏవో బీడీలు ఏవో కాల్చిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ కాల్చి ఆ చుట్టన పడిసినప్పుడు లేదా అగ్గిపెట్టే అని పడిసినప్పుడు ఆ ఎండిపోయిన ఆకులన్నీ బగ్గురు మాడి, ఇంకా వీళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆ అడవిలో నుంచి కిందకు వచ్చేస్తారు, ఊర్లోకి వచ్చేస్తారు. కానీ నైట్ ఈ సాయంత్రం 6-7 గంటలకు చూస్తే అడవి అంతా తగలబడిపోతూ ఉంటుంది. మన కంచరపాలెం మెడి దగ్గర ఒకసారి అలాగే చేశారు. లాస్ట్ 2 years బ్యాక్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు పరిగెట్టారు అక్కడికి. అలాగే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు మనం చూస్తూ ఉన్నప్పుడు నువ్వు నేను గమనించాల్సింది ఏమిటి అంటే కాలాన్ని గుర్తించాలి. ఏమిటి ఆ కాలము? ఏ వర్షాకాలం అని గుర్తించాలా, శీతాకాలం అని గుర్తించాలా, ఎండాకాలం అని గుర్తించాలి? ఈ ప్రతి సంవత్సరం వస్తూ పోతున్న కాలాలే. ఈ కాలాల గురించి నువ్వు చూడడం కాదు, ఈ కాలాల వెనకాల అతీతమైన కాలం ఒకటి ఉంది, సహజాతీతమైనటువంటి కాలం ఒకటి ఉంది. ఆ సహజాతీతమైనటువంటి కాలాన్ని గుర్తించడానికి దేవుడు సూచనగా అంజూరపు చెట్టును పెడుతున్నాడు. ఏమిటి అంజూరపు చెట్టు అంటే, స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, ఇజ్రాయేలు. ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు అన్నమాట, ఇజ్రాయేల్ దేశము. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని తెలియను. ఇక్కడ మనకి తెలుసు అంజూరపు కొమ్మ లేతదై అంటే ఆ కొమ్మలు మళ్ళీ చిగురించి లేతగా ఉన్నాయి. ఆ సమయంలోని చిగురించినప్పుడు ఏ కాలం సమీపంగా ఉంది? అంజూరపు చెట్టు చిగురిస్తుంది. ఏ కాలం దగ్గరికి వస్తుందండి? వసంతకాలం. వసంతకాలము అనేసి మనకి తెలుగు బైబిల్ వసంతకాలం అని కనిపిస్తుంది, ఇంగ్లీష్లో సమ్మర్ అని ఉంటుంది. అప్పుడు ఏ కాలం అది? ఎండాకాలం. అంతేనండి. బగబగా మండుతున్నటువంటి ఎండలు, మంట, వేడి, అధిక వేడి. కాబట్టి అంజూరపు చెట్టు చిగురిస్తున్నప్పుడు ఏది దగ్గరగా ఉంది, దగ్గర సమీపమవుతుంది? ఎండాకాలం. లేదా ఇంకో మాటలో చెప్పాలి అని అంటే చాలా హాట్గా ఉండే వాతావరణం, చాలా వేడిగా ఉండే వాతావరణం. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే బైబిల్ టర్మినాలజీ ప్రకారంగా ఏమిటి ఈ మహా గొప్ప వేడి కాలము అని అంటే మహాశ్రమలు. ఏమిటండి? మహాశ్రమలు. చూడండి, అంజూరపు చెట్టు ఆ కొమ్మ లేతదై చిగురిస్తూ ఉన్నప్పుడు ఏది సమీపంగా ఉంది? మహాశ్రమలు సమీపంగా ఉన్నాయి. ఏమిటి మహాశ్రమలు అంటే ఏ మనిషి కూడా తాళలేనంత గొప్ప శ్రమలండి ఇవి, భరించలేడు. మనము మన జీవిత కాలంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి వైరస్లు, వ్యాధులు, ఫీవర్లు ఇవన్నీ వచ్చినప్పుడు చాలామంది మనం అన్నీ తట్టుకొని నిలబడిన వాళ్ళమే, అంతేనండి. కానీ మొన్న వచ్చినటువంటి కరోనాని తట్టుకోవడం అంటే ఎన్ని మంది చనిపోయారు. ఎన్నో భయంకరమైన వ్యాధులను దాటుకొని ఎంతో ఎనర్జీగా ఉండి ఆరోగ్యంగా ఉన్న మనుషులు కూడా పిట్టల్లా రాలిపోయారు. ఊహించలేని వ్యక్తులు మనం చూస్తున్నప్పుడు ఎంత ఆరోగ్యం కనబడుతున్నాడు, అలాంటిది మరుసటి రోజు చూస్తే చనిపోయి ఉంటున్నాడు. అంతేనండి. మృత్యు అనేది ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి చూడండి ఎన్నో వ్యాధులన్నీ తట్టుకొని నిలబడినా కానీ వాటన్నిటిని కూడా ఇంకా మనం తట్టుకోలేము అనే కోణంలో ఉండే వైరస్లు కానీ వ్యాధులు, ఏ రకరకాలైనటువంటి బలహీనతలతో ఉన్నటువంటి వ్యాధులు ఏవోటి ఈ భూమి మీద రావడానికి సిద్ధంగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలోని ఆ తెగుళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ఆ తెగుళ్ళతో నింపబడిన పాత్రలు రెడీగా ఉన్నాయి. ఆ 7 దూతలు వచ్చి ఆ పాత్రలు కుమ్మరించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఈ కాలంలో. అందుకే ఈ అంజూరపు చెట్టు లేతదే చిగురిస్తున్నప్పుడు ఇది సమీపంగా ఉన్నది. ఇదొక ఆలోచన వస్తుంది కదా. అది మాత్రమే కాదు, సమీపంగా ఉన్నది అంటే ఏంటి? మహాశ్రమలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి, ఇంకా దగ్గరలో ఉన్నాము అనేదే మాత్రమే కాదు.
ఇంకొక కోణం కూడా ఉంది. ఇంకోటి ఏమిటి అంటే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఇవన్నీ ఏవి జరుగుతున్నప్పుడు చూడాలి. అంజూరపు చెట్టు ఉండాలి, అది ఎండిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండొచ్చు, కానీ అది మరలా చిగురుస్తూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టు చిగురించింది అంటే సమ్మర్, ఎండాకాలం దగ్గరగా ఉంది అనేసి తెలుసుకోవాలి. అలాగే జరుగుట, ఈ అంజూరపు చెట్టు చిగురించడం అన్నీ కూడా జరుగుట ఆయన చూడండి 33వ వచనం, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన ఏది వేసవి కాలం మాత్రమే సమీపంగా ఉందని కాదండి, ఇక్కడ చూడండి, జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ద్వారం ఆయన ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్గా. అంటే ద్వారము ఒక గృహానికి ఉంటుంది, అంతే కదండి, ఒక గృహానికి ద్వారం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ అంజూరపు చెట్టుకి మనుష్య కుమారుడికి ఆయన సమీపంలోనే ద్వారం దగ్గర ఉన్నాడన్న సంగతి తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ 34వ వచనాన్ని కొంచెం నేను హోల్డ్లో పెడుతున్నాను. 33 జాగ్రత్తగా గమనించాను. ఈ 33వ వచనంలో ఏం కనిపిస్తుంది? ఒక ద్వారం ఉంది. ఇప్పుడు ఆ ద్వారము అంతవరకు ఆ ద్వారం దగ్గరికి రావాల్సిన వ్యక్తి రాలేదు. మీకు అర్థమవుతుంది కదండి? ద్వారం దగ్గరికి రావాల్సినటువంటి వ్యక్తి రాలేదు, కానీ రావాల్సిన వ్యక్తి ఎప్పుడు వస్తాడు అని చూస్తూ ఉన్నప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి అంజూరపు చెట్టులో చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడు ద్వారం దగ్గర రావడం, ఆయన ఎప్పుడు వస్తాడు మళ్ళీ లోపలికి వెళ్ళడం, ద్వారం దగ్గర రావడం, ఆయన ఎప్పుడు వస్తాడు మళ్ళీ లోపలికి వెళ్ళడం, ద్వారం దగ్గర రావడం, ఆయన ఎప్పుడు వస్తాడు చూస్తూ మధ్యలో ఈ అంజూరపు చెట్టుగా చూస్తున్నాడు. కానీ ఇలా ఒక రోజు ఇలా చూస్తే అంజూరపు చెట్టు చూస్తే చిగురిస్తుంది. అంజూరపు చెట్టు చిగురిస్తుంది అంటే వేసవికాలం వస్తుంది. వేసవికాలం మాత్రమే కాదు, కానీ రావడానికి ఆయన ఎవరు సమీపంగా ఉన్నారు సూచన ఇంకేమీ కాదు. ఆయన వస్తున్నాడు, సమీపంగా ఉన్నాడు అనడానికి రుజువు ఏమిటంటే అంజూరపు చెట్టే. అదేనండి. కాబట్టి ఈరోజు ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన వస్తాడు అనేది ఎంతలా కనిపెట్టాలంటే అంజూరపు చెట్టును చూసాను మనం నేర్చుకోవాలి. ఏమిటి అంజూరపు చెట్టు? ఇజ్రాయెల్ ప్రజలు చిగురించడం ఏమిటి అంటే ప్రవక్త చెప్పింది, వాళ్ళు ఎప్పుడు 2500 సంవత్సరాల క్రితమే ప్రపంచ దేశాలంతా కూడా ఏమైపోయారు? వాళ్ళు చెదిరిపోయారు, వెళ్ళగొట్టబడ్డారు. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా కొంతమంది యూదులు వెనక్కి రావడము, కొంతమంది యూదులు అలాగే స్థిరంగా వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోవడం జరిగింది. యేసు ప్రభు వారి కాలం వచ్చినప్పుడు కూడా అంతమంది యూదులు యెరూషలేములో లేరు, వేరే పట్టణాలు వేరే దేశాల్లోనే నివసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది యూదులు వెనక్కి రాలేదు, కొంతమంది యూదులు మాత్రమే యెరూషలేములోని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆ టైంలోనూ కూడా అప్పటికి వాళ్ళు దేశంగానే ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంగానే ఉన్నారు. అప్పుడు ఇంకా పూర్తిగా దేశము కనుమరుగవలేదు. కానీ తర్వాత కాలంలో టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ఈ యొక్క యెరూషలేము మీద దాడి చేసినప్పుడు యెరూషలేము నామరూపాలు లేకుండా మొత్తము కొల్లగొట్టబడింది, కాల్చివేయబడింది. అర్థమవుతుంది కదండి? అలాగా మిగిలిన యూదులు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చెదిరిపోవాల్సి వచ్చింది. అలాగ అప్పుడు మొదలుకొని సుమారుగా అర్థమవుతుందండి, మరి 1948వ సంవత్సరం, అర్థమవుతుంది కదండి, 1948 అంటే అఫీషియల్గా ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందుకుని స్వాతంత్రం పొందుకున్నది 1948 మే 14. కానీ 2 సంవత్సరాలకు ముందు నుంచే వాళ్ళు ప్రపంచ దేశాల్లోని చెదిరిపోయిన యూదులు, ఇజ్రాయెల్ అందరూ కూడా మళ్ళీ వెనక్కి రావడం జరిగిందనమాట. అంటే 1946. మీకు అర్థమవుతుంది కదండి? అప్పటి నుంచే ఒత్తిడి వచ్చింది. ఎందుకు? చూడండి, రెండో ప్రపంచం ఎప్పుడు ముగిసింది, ఎప్పుడు ప్రారంభమైంది? 39.
అర్థమవుతుందండి? ఒకసారి మరి అవన్నీ మీకు గుర్తుంటుందని చెప్పి నోటితో టక్ టక్ చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. మొదటి ప్రపంచ యుద్ధము 45, రెండవ ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం అన్నాను, రెండో ప్రపంచ యుద్ధం. అంటే నేను మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకోవట్లేదు, ప్రస్తుతం దీన్నే తీసుకుంటున్నాను. ఈ సమయంలోని, ఈ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నియంతగా ఉండి, జర్మన్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నియంతగా ఉండి, అనేక మంది యూదుల మీద ఆయన మరి దాడి చేసి ఊచకోత కోసాడని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ యొక్క ప్రభావం కారణమని బట్టి చాలామంది యూదులు మరలా యెరూషలేములోనికి వచ్చారు, ఇజ్రాయెల్ దేశానికి, పాలస్తీనాకే వచ్చారండి. అర్థమవుతుందండి? అప్పుడు ప్రారంభమైంది ఈ ఒత్తిడి. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేసరికి కంప్లీట్గా వాళ్ళు తిరుగు ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే 46 నుండి. 46 నుంచి రావడము, దేశంగా అక్కడ కొద్ది ప్రజలు అలా కూడుకుంటూ ఆయా గోత్రీలు రావటము, మరలా అక్కడ వాళ్ళు దేశంగా కొంత భూములను స్వాధీనం చేసుకొని పంటలు పండించడం ఇవన్నీ కూడా చేస్తూ ఒక దేశంగా పూర్తిగా ఎక్కువ ప్రజలుగా గుర్తింపు పొందుకుంది ఎప్పుడు అంటే 48 అనమాట. రిటర్న్ రావడము 46 నుంచి వెనక్కి రావడం, ఎక్కువ సంఖ్యలో వెనక్కి రావడం అనేది 46 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కువ సంఖ్యలో వెనక్కి వచ్చి ఆ తర్వాత ఒక దేశంగా అలా ఫామ్ అవుతూ, గోత్రాలుగా ఫామ్ అవుతూ, ఆ దేశం ఏర్పడిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఇది ఒక దేశంగా ఏర్పడింది అని గుర్తించింది 48లో అనమాట. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని 1948 మే 14 దానికి స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు రావడం మాత్రము 46. గుర్తెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ 48వ సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సుమారుగా యేసు ప్రభు వారి కాలం మొదలుకొని 48వ సంవత్సరం వరకు, 1948వ సంవత్సరం వరకు వాళ్ళు ఎన్ని హింసలు, ఈ భూమి మీద ఏ జాతి ప్రజలు పడలేనంత హింసలు వాళ్ళు భరించారండి. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఇంత లాంగ్ ఫైట్ చేయట్లేదండి. వార్ చూడండి, ఎప్పుడు సంవత్సరాలు దాటుకుంటూ వచ్చేస్తున్నాయి. ఎన్ని యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నారు, ఒక దేశం తర్వాత ఒక దేశం, అలా యుద్ధం అవుతూనే ఉంది ఇప్పుడు కూడా. చూసారా, ఇజ్రాయెల్ ప్రజలు నిజంగా ఇన్ని యుద్ధాలు తట్టుకొని, ఇన్ని భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉండి కూడా వాళ్ళ దేశంలో ఉన్నంత టెక్నాలజీ ఇంకా ఏ దేశంలో కూడా లేదు, మరలా ఏ దేశంలో కూడా లేదండి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మరి నేను డైరెక్ట్ మెసేజ్లోకి వెళ్ళే ముందు కొన్ని ఈ వర్తమానంలోని విషయాలు చెప్దామనే ఉద్దేశంతో ఆగాను. అయినా చూద్దాం. సరే, కొంచెం వర్తమానంలోకి వెళ్దాం. నువ్వు అది డిస్ప్లేలో పెట్టిన ఆయన ఒకసారి. మూడో పారాగ్రాఫ్ చదువుదాం. దీనిలో నుండి నేను ఒక చిన్న అంశమును తీయగోరుచున్నాను. చాలామంది అనుకుంటున్నారు, కొంతమంది మైండ్లో ఇలాంటివి ఏడు బ్రదరు ఎక్కువ ఇలా వర్తమానం చదువుతూ ఉంటాడు, చదివి చెప్పేస్తుంటాడు అని అనుకుంటారు. మీకు చాలాసార్లు చెప్పాను, మనము సువార్తకు వెళ్ళేటప్పుడు వర్తమానంని అక్కడికి వెళ్ళి మనం బోధించామనుకోండి, అవదు. మనం ఇక్కడ స్థానికంగా సంఘంగా ఉన్నాం. వర్తమానం అంటే ఏమిటి, ప్రవక్త అంటే ఏమిటి పూర్తి బయలుపడుతూ మనం ఉన్నాం. కాబట్టి వర్తమానంలో ప్రతి అక్షరాన్ని, ప్రతి దాన్ని మనం ఎంతో ఆసక్తితో, ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కాకపోతే మనకు ఉండాల్సింది ఏమిటంటే సహనం, ఓర్పు. ఇది లేకపోవడం వల్లే అశ్రద్ధ చేస్తూ, ఎప్పుడు శ్రద్ధ వస్తుందో తెలుసండి సంఘానికి, ఎప్పుడు వాక్యం మీద ఆసక్తి పుడుతుందో తెలుసండి ఎప్పుడైనా వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా సమస్యలు వచ్చినప్పుడే. నేను చూస్తుంటాను చాలామందికి ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అలా ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్స్ అవని ఇంకెవరిని పట్టించుకోరు. దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడతాడు, ఎందుకంటే నాకు చాలా ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారు, పులిపేట దగ్గర నుంచి ఏమొస్తుంది అవసరం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సమస్య వచ్చింది.
కానీ ప్రవక్త ఏమన్నారు తెలుసండి, సమస్య రాక మునిపే నువ్వు అలర్ట్ అవ్వమన్నాడు ఆయన. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం ఏమిటి అంటే సమస్య రాకముందే అతను ఆ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు అన్నాడు ఆయన. సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు మునిగిపోయి బయటకు వస్తాం రాలేం. రాకముందే సిద్ధమవ్వాలి. హల్లెలూయా. అలాగే వాక్యము కూడా నీకు అది అవసరమా కాదు. నువ్వు ఇప్పుడు నీకు ఏ సమస్య ఉండకపోవచ్చు, మీ ఇంట్లో ఎటువంటి గందరగోళం ఏమీ లేకపోకుండా చక్కగా ఉండొచ్చు. నీ భార్య, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబస్తులు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాక్యం పులిపీడి దగ్గర నుంచి వస్తుంది అని అంటే ఆ వాక్యము అది నీ కాకపోవచ్చేమో, కానీ నీ నుంచి ఆ వాక్యం ఇంకెవరికో వెళ్ళాల్సింది ఉండొచ్చు. వాళ్ళ కోసం నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ జాగ్రత్తగా వినకపోవటం కారణం బట్టే పాస్టర్ గారు పలానా వాళ్ళు ఈ ప్రశ్న అడిగారండి, దానికి జవాబు ఎలా చెప్పాలండి. బ్రదర్కి ఎవరికో ఫోన్ చేసి, బ్రదర్ బైబిల్లో ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఎందుకు అని అంటే సమస్య ఎక్కడొచ్చింది. సరే, దీనిలో నుండి ఒక చిన్న అంశమును తీయగోరుచున్నాను. ఏమిటా అంశం అంట? విఫలమవని ఆయన వాగ్దాన వాక్కులు. ముందు టైటిల్ అర్థం చేసుకోండి. ఇందాక మీకు ఆ విషయం కూడా చెప్పాను. వాగ్దాన వాక్కులు. దేవుడు వాగ్దానం చేసిన వాక్ అంటే వాక్యము. దేవుడు వాగ్దానం చేసిన వాక్యం ఏదైతే ఉందో అది ఎన్నడూ కూడా, మరి ఆ టైటిల్ పెట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఏ లేఖనం తీసుకున్నాడు చెప్తున్నాడు ఆయన? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వేసవికాలం సమీపంగా ఉంటుంది అని చెప్పాడు. అది విఫలమవుతుందా? అదే టైంలో ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు అన్న మాట కూడా విఫలమవుతుందా? అవదు. ద్వారం దగ్గరే ఉన్నాడన్న మాట కూడా విఫలమవదు. మీరు ఇంకా మనం అన్ని లేఖనాలు చదవలేదు, కానీ ఆ కిందకి వెళ్తే భూమి ఆకాశములు గతించిన కానీ నా మాటలు ఎన్నడూ, అది అనుభవం. ఒక అనుభూతిలోకి వెళ్ళిపోవాలి. ఏమిటి ఆ అనుభూతి తెలుసండి? ఇక్కడ ఆయన సమీపంగా ఉంటాడు అని చెప్తున్నారు, కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ద్వారం యొద్ద ఆయన సమీపంగా ఉంటుందన్నది ఎక్కడో అంటే ఆయన పరలోకంలో నుంచి ఇప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన పరలోకంలో నుంచి ఇప్పుడు కొంచెం దగ్గరలోకి వచ్చాడు. అలా లేదు ఇక్కడ లేఖనం. ఆయన సమీపంగా ద్వారం యొద్దకు అన్నాడు ఆయన. ద్వారం అనేది ఎక్కడ ఉంటుంది అంటే అదొక గృహమైనట్లయితే ఆ గృహం యొక్క ద్వారం దగ్గరికి, ఆ ద్వారం అనేది ఒకవేళ నీ హృదయమే, ఆ గృహం అనేది నీ హృదయమే అయినట్లయితే ఆ హృదయానికి దేవుడు ఒక ద్వారాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ ద్వారం దగ్గరికి వచ్చి ఉంటాడు. విఫలమవని ఆయన వాగ్దాన పెట్టావా? చూడు, ఇది లైట్ ఆద్దామా? కనబడుతుంది అందరికీ? మీరు అందులో చూడండి. విఫలమవని ఆయన వాగ్దాన వాక్కులపైనే మన విశ్వాసము ఆధారపడి ఉన్నది. విశ్వాసం దేని మీద ఆధారపడింది? విఫలమవని ఆయన వాగ్దాన వాక్కులపైనే మన విశ్వాసం ఆధారపడి ఉన్నది. ఇక్కడ కూడా చిన్న విషయం ఉందండి. ఈ మాటను ఈ తెలుగులో ఇలా ఉంది, దీన్నే నేను అర్థం చేసుకుని నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మీకు చెప్తున్నాను. మరి ఇంగ్లీష్లో నేను ఇంకా దీన్ని పూర్తి చూడలేదు. చూడండి, విఫలమవని ఆయన వాగ్దాన వాక్యము లేదు వాక్కులు. విఫలమవని అనేసి అన్నప్పుడు ముందు వాగ్దానం చేశాం. వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చబడినంత వరకు కూడా విఫలమైందా లేదా అన్న సంగతి మనకి తెలియదు. మీకు అర్థమవుతుంది కదండి? ఒక వాగ్దానం ఏదో చేశాను, బాబు నువ్వు ఎలా వస్తుంటారు చాలామంది. ఏది ఇప్పుడు సపోజ్ మొన్న ఒక వ్యక్తి ఎవరో వచ్చి నాకు నువ్వు టీచర్ కాబట్టి పలానా స్కూల్లో నాకు సీట్ కావాలి మా పిల్లలకి అని అంటే, నువ్వేం భయపడొద్దు నేను మాట్లాడతాను అన్నాను. అంటే అది వాగ్దానం. నువ్వేం భయపడొద్దు నేను మాట్లాడి సీట్ అలాట్మెంట్ చేసేస్తాను అని చెప్పి నేను చెప్పింది వాగ్దానం. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? వాగ్దానం ఇవ్వబడింది, ఇంకా నెరవేర్చబడలేదు.
అంటే ఇప్పుడు వాగ్దానం విఫలమైందా, వాగ్దానం విఫలం అవ్వలేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేర్చబడింది అనుకోండి. సపోజ్ నాకు సీట్ ఇచ్చేసాను అనుకోండి, నేను ఏదో నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీరు వెళ్ళండి అక్కడ సీట్ ఉంటుంది వెళ్ళి మీరు మాట్లాడితే ఇస్తారని చెప్తే, పలానా సార్ చెప్పారండి ఇలా వచ్చామండి అంటే, అలాగా సరేనండి ఓకే అని అన్నారు, అయ్యింది. లేదు, అది ఏమిటి అంటే వాగ్దానము విఫలమవ్వలేదు, సక్సెస్ అయింది. నేను చేసిన వాగ్దానము అక్కడ నెరవేర్చబడింది, వాళ్ళ సీట్ వస్తుంది, జాయిన్ అయిపోయారు. అదో కోణంలో చూద్దాం. ఇప్పుడు విఫలం అవని అనేసి చెప్పుకున్నాం, అది అయిపోయింది. ఇప్పుడు విఫలం అయ్యేది ఏంటిది అనేసి అంటే, నేను వాగ్దానం చేశాను, ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, సీట్ పలానా సార్ చెప్పారండి సీట్ అంటే, ఆ సార్కి ఏ పని పాటు ఉండదండి, రికమెండేషన్లు ఎక్కువ చెప్తుంటాడు, ఏమనుకోకండి ఇక్కడ ఆల్రెడీ సీట్లు ఫిల్ అయిపోయాయి, ఓకేనండి సార్కి నేను మాట్లాడతానండి, ఓకేనండి పంపిస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మీరు వెళ్ళండి ఆ పేరు చెప్పండి సీట్ ఇచ్చేస్తారన్నాను, కానీ ఇప్పుడు ఏమైంది అక్కడికి వెళ్ళేసరికి వాగ్దానం ఏమైపోయింది? విఫలమైంది. వాగ్దానము విఫలమైంది. అంటే ఇక్కడ ప్రవక్త విఫలమవ్వని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు అంటే, అసలు దేవుడు ఎప్పుడైనా వాగ్దానం చేసాడు అని అంటే ఆ వాగ్దానము నెరవేర్చబడినప్పుడు దాని రిజల్ట్ వస్తుంది. మీకు అర్థమవుతుంది కదండి? ఆ వాగ్దానము నెరవేర్చబడినప్పుడే రిజల్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ప్రవక్త అంటున్నారు విఫలమవని ఆయన వాగ్దాన వాక్కులపైనే మన విశ్వాసం ఆధారపడి ఉన్నది అన్నాడు ఆయన. సో ఇక్కడ ఈ మాటను కొంచెం లోతుగా స్టడీ చేసి లోతుగా కొంచెం మనం పరిశీలన చేసినట్లయితే, ఇది జరిగిపోయినప్పుడు విశ్వాసం పెట్టాలా, జరగకుండా ఉన్నప్పుడు విశ్వాసాన్ని పెట్టాలా? చూడండి, విఫలమవని ఆయన వాగ్దాన వాక్కులపైనే మన విశ్వాసం ఆధారపడి ఉన్నది. అన్ని కాలముల యందు మానవులు దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచిరి. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రెండింటిని బట్టి మనం డివైడ్ చేయబడుతున్నారు మనుషులు. రెండు కారణములను బట్టి మనుషులు డివైడ్ చేయబడుతున్నారు. ఎలాగా అంటే, దేవుడు ఏ కార్యము ఏది చేయకుండా ఒక వాగ్దానం చేసినప్పుడు విశ్వాసము మూలంగా కొంతమంది ప్రజలు ఆ వాగ్దానం నమ్ముతుంటారు. వాగ్దానం చేసినప్పుడు అతను ఇచ్చాడు, నేను నమ్మాను, కార్యం జరగకపోయినా నేను నమ్మాను, అదొక గుంపు ప్రజలు. ఇంకో గుంపు ప్రజలు ఎవరు అని అంటే, అతను ఇచ్చాడు, ఆయన మాట ప్రకారంగా జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను. మీకు అర్థమైందండి? కొంతమంది ప్రజలు ఎలా ఉన్నారు, అతను చెప్పాడు, అతన్ని నమ్ముతున్నాను, ఆయన ఎప్పుడు అబద్ధం పలకడు, ఆయన ఎప్పుడు సత్యమే పలుకుతాడు, ఆయన చెప్పాడు మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చబడుతుంది, మాట కోసం ఆయన ప్రాణాలైనా అర్పిస్తారు తప్ప మాట తప్పడు కాబట్టి నేను నమ్ముతున్నాను అనుకో నమ్మిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే, ఆ వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత నిజమేనండి ఆయన మాట ఏదైతే చెప్పాడో ఆ మాట ఇక్కడ నెరవేర్చబడింది, ఆయనకంటే ఇంక గొప్పలు ఎవరున్నారు చెప్పండి, అంత గొప్ప. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోని ఇంత భయంకరమైన ఒత్తిళ్ళ మధ్యలోని నాకు ఒక సీట్ ఇవ్వడం అని అంటే అది ఎంత గొప్ప అండి, సీట్ వచ్చిందండి అని అంటే ఒక కార్యము జరిగినప్పుడు నమ్మిన వాళ్ళు ఉన్నారు, కార్యము జరగకముందు కూడా నమ్మిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది? అయితే ఇప్పుడు ఈ రెండింటిలోనే తప్పు పడట్లేదు. అదంతా కూడా ఏమిటి అని అంటే ఒక విశ్వాసకి ఎరా. చూడండి ఎరే అది. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్దాంలేండి. ఇంకా అన్ని కాలముల యందు మానవులు దేవుని వాగ్దానం ముందు విశ్వాసం ఉంచిరి. అన్ని కాలాల్లో కూడా మానవులందరూ కూడా దేవుని వాగ్దానం మీదే విశ్వాసం ఉంచిరి. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి బైబిల్లో? దేవుని వాగ్దానం మీదే విశ్వాసం ఉంచిన వాళ్ళు మరి మంచి ఉదాహరణ ఎవరు అని అంటే అబ్రహామే. అంతే కదండి? అబ్రహాము విశ్వాసం అనేది ఎలా ఉందంటే, దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో, అంతే, అది నెరవేర్చబడక మునుపు నుంచి అతను విశ్వాసం కొనసాగిస్తూనే ఉన్నాడు. అది ఎన్నోసార్లు మనం చెప్పుకున్న విషయమే. కానీ అటువంటి విశ్వాసం, అది ఎటువంటి విశ్వాసము అని అంటే వాగ్దానం నెరవేర్చబడక మునుపు నుంచి నెరవేర్చబడిపోయింది అన్నట్టు నమ్మాడు ఆయన.
ఆయన నమ్మింది నెరవేరుస్తాడండి, ఎలాగైనా ఆయన మాట తప్పడండి అన్న నమ్మలేదు. ఆయన నెరవేర్చబడింది అన్నట్టుగానే ఆయన నమ్మాడండి. ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనాను, చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనాను స్వస్థత ఆరాధనకు వచ్చినట్లయితే, అర్థమవుతుంది కదండి ఇది, స్వస్థత ఆరాధనకు వచ్చినట్లయితే నీకు సాధ్యమైనంత వరకు సంపూర్ణముగా నీవు నీ ఏకాగ్రతను నిలపవలెనని. స్వస్థత కావలసిన వాళ్ళకి ఉండవలసిన గుణలక్షణం ఏంటంట? నీకు సంపూర్ణంగా స్వస్థత కావాలి అని అంటే స్వస్థత ఆరాధనలోని ప్రవక్త ఎప్పుడు కూడా స్వస్థత ఆరాధన అంటే వాక్యం చెప్పిన తర్వాత చాలామంది రోగుల్ని పిలుస్తూ వరుస క్రమంలో పిలుస్తూ వాళ్ళ మీద చేతులుంచో, వాళ్ళ హృదయాలను వివేచించో, మీరు ఏం చేస్తారు, మీ శరీరంలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి, నువ్వు ఫలానా వ్యాధిని కలిగి ఉన్నావు, ఫలానా ఇదని చెప్పి అని చెప్తూ ఉంటాడు ప్రవక్త. అయితే ప్రవక్త చెప్తున్న విషయం ఏమిటి అని అంటే నీకు ఇప్పుడు స్వస్థత కావాలి అని అంటే స్వస్థత ఆరాధన అంటే, స్వస్థత ఆరాధన అంటే ఈరోజు సంఘశాఖల వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందరినీ పిలిచి బూడిద జల్లేసి, నీళ్ళు జల్లి, బూడిద జల్లి, అరటి పండ్లు ఇచ్చి, ఏదో ఆయిల్ని వాళ్ళు చల్లేసి, ఇది స్వస్థత ఆరాధన, ఇది సపరేట్గా స్వస్థత కూటాలు. ప్రవక్త ఎప్పుడు అలాంటి కూటం పెట్టలేదు, వాక్యాన్ని బోధించాడు. వాళ్ళు స్వస్థత రావాలి అని అంటే ముందు వాళ్ళ హృదయాల్లోని వాక్యాన్ని నాటబడాలి. వాక్యం హృదయంలో నాటబడినప్పుడు వాళ్ళలోని స్వస్థతకు సంబంధించిన విశ్వాసము మొదలవుతుందండి. కాబట్టి ప్రవక్త ఏం చేస్తున్నాడు ఇక్కడ, ముందు వాక్యాన్ని నాటుతూ ఉన్నాడు వారి హృదయాల్లో, వాక్యం మీద వాళ్ళకి విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మీలాంటి ఒక సహోదరుడే ఒకరోజు ఇదిగో యేసు ప్రభు వారిని దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు, ఆ రెండు కళ్ళు కూడా ఆయన కోల్పోయి ఉన్నాడు అని చెప్తుంటే వాళ్ళకు విశ్వాసం వస్తుంది. కానీ సహోదరుడా, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆ గుడ్డివాడు స్వస్థపరిచిన దేవుడు అయినట్లయితే ఆ దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు నమ్మినట్లయితే, ఇప్పుడు కూడా నీ హృదయం తెరిచినట్లయితే ఇప్పుడు కూడా అదే కార్యాలు చేస్తాడని ప్రవక్త ఏం చూపిస్తున్నాడు, వారి హృదయాల్లోని వాక్య విత్తనాన్ని నాటుతున్నప్పుడు వాళ్ళకి విశ్వాసం వస్తుందన్నమాట. అందుకే ప్రవక్త అంటున్నారు, ఎత్తబాటు కోసం ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఎత్తబాటు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళ గురించి ప్రవక్త అంటున్నాడు, కనీసం నీకు స్వస్థత కోసం కూడా కావాల్సినంత విశ్వాసం లేకుంటున్నట్లయితే ఎత్తబాటు కోసం నీకు ఎలాంటి విశ్వాసం వస్తుంది అన్నాడు ఆయన. చూసారా, మనం ఎత్తబాటు కోసం అంత ఎక్కడిదో ఉన్న దానికోసం ఆలోచిస్తున్నాం. ముందు మన శరీర స్వస్థత కోసం కూడా మనం ఆలోచిస్తాం. దానికి కావాల్సినంత విశ్వాసమే మనలో లేకుండా నేను ఎత్తబడిపోతాను, నేను ఎత్తబడి గుంపులో ఉన్నాను లేదు. ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనాను స్వస్థత ఆరాధనకు వచ్చినట్లయితే ఆ అవసరత ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏమండి, ప్రవక్త ఇది రోగగ్రస్తమైనటువంటి శరీరం అన్నాడు ఆయన. ఈ రోగగ్రస్తమైనటువంటి శరీరం నుంచి మనం ఎప్పుడు విడుదల పొందుకుంటామా అని ఎదురు చూస్తున్నాం. కాబట్టి శరీరంలో ఉన్నంత కాలము కూడా మనకు స్వస్థత అవసరమే. అర్థమవుతుంది కదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆరాధన అవసరం? ఇప్పుడు స్వస్థత ఆరాధన వచ్చినట్లయితే, స్వస్థత ఆరాధనకు వచ్చినట్లయితే నీకు సాధ్యమైనంత వరకు సంపూర్ణంగా నీవు నీ ఏకాగ్రతను నిలపవలసి ఉంటుంది. సంపూర్ణంగా అంటే దాని అర్థం ఏమిటి? ఇంకా నీ హృదయము ఇంకా ఎలా ఉండాలి అని అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, నాకు అమ్మా ఇవంతా సత్యమే, నువ్వు చెప్పుతుందంతా కూడా నిజమే, కానీ నాకు అటువంటి దేవుడు కాదు, కానీ నేను ఇప్పుడు ఆయన తాకుతున్న దేవుడు నాకు ఇప్పుడు కావాలి అన్నాడు కదా చిన్న బాలుడు. అలాంటిగానే నీ హృదయంలో కూడా ఏకాగ్రత అనేది వచ్చినట్లయితే దేవుణ్ణి నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? విశ్వాసం ద్వారా దేవుణ్ణి సజీవంగా ఇప్పుడే నీ రెండు నేత్రాలతో చూస్తావు అన్నమాట. విశ్వాసము ఏం చేస్తా? దేవుణ్ణి చూపిస్తుంది అండి. విశ్వాసము నువ్వు పొందుకోలేనని నీకు అసాధ్యమైన కార్యం ఏదో ఉంది కదా, ఆ కార్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ప్రవక్త అన్నాడు, ఆయన స్వస్థతకు గొప్ప మార్గం ఏమిటి అంటే విశ్వాసమే అన్నాడు ఆయన. విశ్వాసమేనండి. స్వస్థత మాత్రమే నేను చెప్పట్లేదు, A to Z.
నీకు ఏది అసాధ్యంగా ఉంది, ఏది నిన్ను భయభీతులను చేస్తుంది, దేని నుంచి నువ్వు ఒక సమస్యలు ఇరుక్కున్నావు, ఇంకా నథింగ్. అది నీకు దేవునికి మధ్యలో ఉండాల్సింది విశ్వాసమే. విశ్వాసమైన వారధి ద్వారా నువ్వు ముందు నడవాల్సిందే అన్నాడు ప్రవక్త. ఏం చేస్తుంది విశ్వాసం? నీకు ఎక్కడ నడిపిస్తుంది? దైవత్వంలో నడిపిస్తుంది, దేవునితో సహవాసంలో నడిపిస్తుంది. దేవునితో ఆనోకు విశ్వాసం ద్వారానే బైబిల్ చెప్తుందా లేదా? విశ్వాసం ద్వారా ఆనోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడని కనబడుతుందా లేదా? విశ్వాసం లేకుండా ఆనోకు నడవలేడు. విశ్వాసం లేకుండా మనము కూడా ఒక అడుగు ముందుకు వేయలేము. నేను దేవుడిని నమ్ముతున్నాను, క్రైస్తవుడు, నేను స్వస్థత పొందుకుని లేదు. నీకు స్వస్థత రావాలంటే ముందు నీలో నీకు విశ్వాసం రావాలి. సాధ్యమైనంత వరకు సంపూర్ణంగా నీవు నీ ఏకాగ్రతను నిలపవలెనని, దానిని ఇప్పుడు నీవు చెయ్యాలని నేను కోరుచున్నాను. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడుట మనము చూడాలని ఆశిస్తున్నాము, అంతే కదండి. ఈ కార్యం ద్వారా దేవుడు ఏమవుతున్నాడు? మహిమపరచబడుతున్నాడండి. ఆయనకు మహిమపరచడానికి మనం వచ్చాం, కానీ ఇక్కడ మనకే మహిమ లేదు. మనకే మహిమ ఉందండి. మహిమ ఎవరికి ఉంటుంది? మనకి ఒకవేళ మనకి మహిమ ఉండాలి అనుకుంటే మన పుట్టుకలో కూడా పాపులుగా ఉండకూడదు, మన జన్మలో కూడా ఎటువంటి పాపం ఉండకూడదు. యేసు ప్రభు వారి భూమి మీదకి ఎలా జన్మించారో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నారు. అలాగే నీవు నేను కూడా మాట్లాడాలి. ఎప్పుడు? మన మొదటి జన్మ నుంచే అనాలి. అలాగా యేసు ప్రభు వారికి 2 జన్మలు లేవు. అర్థమవుతుందండి? ఆయన ఒకే జన్మలో నుండే ఏం చెప్తున్నాడు? ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు ఆయన. కాబట్టి మనం అలా పలకలేము. మనం అలా పలకాలి అంటే మనకి ఇంకొక జన్మ అవసరమై ఉన్నది. యేసు ప్రభువులాగా మనం పలకాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఇంకొక జన్మ ఉంది. మొదటి జన్మ ద్వారా మనం అలా పలకలేము. అది లైంగిక జన్మ. లైంగిక కార్యం ద్వారా వచ్చినటువంటి జన్మ పాపభూయిష్టమైన జన్మ. అది పాపంతో కూడుకున్న జన్మ. ఆ జన్మలోంచి జన్మించిన మనము నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని అంటే, నువ్వు పాపివిరా. ఎలాగా? నేను ఎప్పుడో సిగరెట్ కాల్చడం నువ్వు చూసావా? చూడలేదు. మరి నేను ఎలా పాపిని? నువ్వు పాపివిరా అని అంటే, నేను ఎప్పుడైనా దొంగతనం చేయడం చూసావా? నువ్వు ఎప్పుడు దొంగతనం? పాపివి. ఎలా పాపివి అంటే, నువ్వు అసలు జన్మించే విధానమే పాపము. కాబట్టి మన మొదటి జన్మ ద్వారా మన పాపులుగా ఉన్నాం కాబట్టి మనకి మహిమ లేదు, కానీ మహిమ ఉంది ఇప్పుడు. ఎలాగా? రెండవ జన్మ ద్వారా, తిరిగి జన్మించుట అనే ఆ కార్యము ద్వారా. ఇప్పుడు నువ్వు కూడా తిరిగి జన్మించే కార్యము ద్వారా ఇప్పుడు ఎలా జన్మిస్తున్నావు అని అంటే, నిన్న చక్కని పాయింట్ చెప్పారు ఆశీస్సులాల్ గారు. అది ఎప్పుడైనా మనం వీలైతే చెప్పుకుందాంలేండి ఆ పాయింట్ కూడా. చూడండి, ఆ రెండవ జన్మ కార్యము ద్వారా నువ్వు క్రీస్తు ఆత్మకు జన్మించావు. క్రీస్తు ఆత్మకు మనం జన్మించాం కాబట్టి ఇప్పుడు సెక్సువల్గా జన్మించే జన్మ కాదు, అది లైంగిక జన్మ కాదండి. ఆత్మ ద్వారా జన్మించాం. ఎలాగైతే ఆయన కన్యమరియ గర్భం దగ్గర ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు క్రీస్తు ఎలా అయితే జన్మించాడో, ఈరోజు కూడా మనము కూడా క్రీస్తు ఆత్మ ద్వారా పట్టబడి తిరిగి జన్మించబడి పరిశుద్ధాత్మను కమ్ముకొని మనము జన్మిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన జన్మలో కూడా ఎటువంటి మానవ ప్రమేయము లేదు, ఎటువంటి సిద్ధాంతము లేదు, ఎటువంటి మానవ ఆలోచనలు లేవు. ఒకే ఒక ఆలోచన, ఈయన ఆలోచన. ఈయన ద్వారా మాత్రమే ఇప్పుడు జన్మిస్తున్నాము. దేవుడు మహిమపరచబడుట మనం చూడాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి మన సొంత మహిమ మనకేమీ లేదు. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు మనకు కూడా దేవుడు మహింపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎలాగా అంటే మన రెండవ జన్మ ద్వారా. మొదటి జన్మలోనైతే మనకి మహిమ లేదు, కానీ రెండవ జన్మ ద్వారా క్రీస్తుతో పాటు దత్తపుత్రత్వం పొందుకుంటున్నాం మనం. హల్లెలూయా. పుత్ర స్వీకారము, దత్తత తీసుకుంటున్నాడు మనల్ని ఆయన. ఆ కారణమును బట్టి ఇప్పుడు మనము కూడా ఆ మహిమకు అర్హతను సాధిస్తూ ఉన్నాం అన్నమాట. చూద్దాం. ఈరోజు ఈ పారాగ్రాఫ్లోనే అయిపోయాం. తర్వాత చూడండి, 3వ పారాగ్రాఫ్లోనే దేవుని యొక్క ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి వాగ్దానము, ఇదే మనం చేయాలి. దేవుని యొక్క ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి వాగ్దానము సత్యమని నేను నిజముగా నమ్ముచున్నాను. నమ్ముతున్నామండి?
ఒక క్రైస్తవుడికి బైబిల్ తప్ప వేరే గ్రంథం మీద ఆధారం ఉండకూడదు. అందుకే మన యూట్యూబ్లోని మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది తెలుసు కదండి, మనకి ప్రతి ఒక్కరికి ఛానల్కి మనం అదే పెట్టుకున్నాం. మనకు బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు, క్రీస్తు తప్ప మనకు వేరే దేవుడే లేడు. హల్లెలూయా. అదే అన్నమాట. దేవుని యొక్క ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి వాగ్దానము సత్యమని నేను నిజముగా నమ్ముచున్నాను. సరే, కిందకు వస్తున్నాను కొంచెం. అది ఎవరైనా కానీ దానిని అంగీకరించిన వారందరికీ అది చెందును. అంతేనండి. ఎవరైతే దాన్ని అంగీకరిస్తున్నారో అది సత్యమని, దేవుని యొక్క ప్రతి మాట అది సత్యమని, దాన్ని మేము నిజంగా సత్యమని నిజంగా నమ్ముచున్నాము అన్నప్పుడు అది ఎవరైనా కానీ దానిని అంగీకరించిన వారందరికీ అది చెందుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. మరియు కొంతమంది దానిని అంగీకరించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. కొంతమంది అంగీకరించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. దానిని అంగీకరించగలవారు కొద్ది మంది ఉన్నారు. హల్లెలూయా. దానిని అంగీకరించగలవారు కొద్ది మంది ఉన్నారు. వీటన్నిటిని ఎందుకు ప్రవక్త ఫౌండేషన్ వేసుకుని వస్తున్నాడు తెలుసా అండి? ఇందాక మనం చదువుకున్న లేఖనాల కోసమే. ఏది? అంజూరపు చెట్టు. దానికోసమే ఆయన ఇక్కడ పునాది వేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి ఆ ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ఆ మాటని ప్రవక్త పలకలేదు, ప్రవక్తలో ఉండి ఎవరు మాట్లాడుతున్నారు? అర్థమవుతుంది కదండి? హల్లెలూయా. దానిని అంగీకరించగలవారు కొద్ది మంది ఉన్నారు. సగము ప్రయత్నము కూడా చేయకుండానే దానిని కొద్ది మంది పొందుకుంటారు. సగము ప్రయత్నము కూడా చేయకుండానే దానిని కొద్ది మంది పొందుకుంటారు. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు స్వస్థత అందరికీ అని మనము సువార్త బోధించవలసి ఉన్నది. స్వస్థత అంతేనండి. స్వస్థత అందరికీనా? తర్వాత అంటున్నాడు ఆయన, మనము సువార్త బోధించవలసి ఉన్నది. అయినప్పటికీ అది అలాగు కాదని మనము ఎరిగి ఉన్నాము. ఏం చెప్తున్నారు చూసారా? మెల్లగా వడపోత జరుగుతుంది. స్వస్థత ఇక్కడ ప్రవక్త ఎన్ని వర్తమానాల్లో ఎన్ని మెసేజ్ల్లో ఆయన బోధిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్, ఈ సమాజంలో ఉన్న ప్రతి రోగిగ్రస్తుడు, ప్రతి వ్యాధిగ్రస్తుడు, ప్రతి ఒక్కరు కూడా వారు స్వస్థత పొందుకొందరు గాకారే బోధించాడు ఆయన. కానీ అందరు పొందుకుంటున్నారా? చూడండి ఆయన ఏమంటున్నాడు అక్కడ, స్వస్థత అందరికీ అని మనము సువార్త బోధించవలసి ఉన్నది. అయినప్పటికీ అది అలాగూ కాదని మనము ఎరిగి ఉన్నాము. ఒకవేళ అందరూ దాన్ని స్వీకరించగలిగితే అది అందరిది. కానీ మనకు తెలుసు అందరూ దాన్ని పొందుకోలేరు. అంతే కదండి? నాకు తెలిసినంత వరకు నేను ఎంత యథార్థంగా ఉండగలను అంత యథార్థంగా మీ ఎదుట ఉండగోరుచున్నాను. స్వస్థత పొందుకోండి అంటే స్వస్థత అందరిదినా? కానీ పొందుకునే వారి దగ్గరికి వచ్చేసరికి ఇట్నుంచి ఇక్కడ పులిపిడి దగ్గర నుంచి మీకు అందరికీ అంటారు. అక్కడికి నుంచి చూసినప్పుడు స్వస్థత దేని మీద ఆధారపడింది? సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసం మీద ఆధారపడిన వాళ్ళు అందరూ ఉంటారా? ఇక్కడే కూర్చొని ఉంటారు. వాళ్ళ మైండ్ ఎక్కడో పరిగెడుతుంటుంది, వాడు శరీరం కృషించిపోతుంటుంది, వాళ్ళ ఇంట్లో ఏదో బాధ ఉంటుంది, కానీ వేరే మీద ఉంటుంది. కానీ ఇక్కడే ఉంటాడు ఒక వ్యక్తి, వాడు మాత్రం దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు, దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడు. నేను ఇంకా ఎక్కడ చిన్న ఇలా ఉండకూడదా, ఈ బలహీనతగా ఉండకూడదు అనమాట. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఇప్పుడు ఈ స్వస్థత పొందుకోవడానికి కావాల్సినంత విశ్వాసం నాకు ఇప్పుడు ఇవ్వు ప్రభువా, ఇది నేను ఎలాగైనా పొందుకొని నా గృహానికి నేను వెళ్తాను ప్రభువా అని అలాంటి వాడు ఉంటాడు. కాబట్టి పులిపిడి దగ్గర నుంచి వెళ్తున్నది ఏంటిది? అందరికీనా? అందరు తీసుకోండి. అందరికీ ఉచితంగా అనుగ్రహించబడింది, ఉచితంగానే మీకు ఇవ్వబడుతుంది, అందరూ తీసుకోండి అంటే అందరు తీసుకోవడానికి రెడీగా లైన్లో కట్టేశారు. చూస్తున్నారు, బయోమెట్రిక్ వేస్తుంటే కొంతమంది పడట్లేదు, వెళ్ళిపో పక్కకి. బయోమెట్రిక్ వేస్తుంటే బయటికి వెళ్ళు, నీది ఇంకా సరిగ్గా నువ్వు ఆధార్ సరిగ్గా చేయించుకోలేదు, అథెంటికేషన్ ఇంకా అవ్వలేదు, నువ్వు బయటికి వెళ్ళు. ఓకే సక్సెస్, ఓకే వెళ్ళు. అదే జరుగుతుంది. ఈరోజు బయోమెట్రిక్ వేసాను కాబట్టి గుర్తుకొచ్చి చెప్తున్నాను, పిల్లలకి వేయించాను. కొంతమందికి అవ్వలేదు, వాళ్ళు పాపం అప్డేట్ చేయించుకోలేదు, ఏదో కారణాలు పెట్టి. అలాగే సేమ్ భౌతికమైన కార్యాలు ఆత్మ సంబంధమైన కార్యాలకు సాదృశ్యాలన్నమాట.
స్వస్థతలు కావాలి, స్వస్థతలు కావాలని మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి, మనందరికీ స్వస్థత అవసరమే. కానీ దానికి తగినంత విశ్వాసం మనం కలిగి ఉండట్లేదు అని ప్రవక్త చెప్తున్నారు. ప్రవక్త చెప్తున్నారంటే చరిత్రలో జరిగిపోయిన కార్యంగా వినకండి, ప్రస్తుతమే. ప్రవక్త శరీరం లేదు, కానీ ఆయన స్వరం ఉంది ఇక్కడే. స్వరము సజీవము. కొన్ని లేఖనాలు తీద్దాం. లూకా సువార్త లేదా మత్తయి సువార్త 11వ అధ్యాయము 23 చదవండి బ్రదర్. మత్తయి సువార్త 11:23. చూడండి, ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మన ఆలోచన ఉంది, మన మైండ్లో ఒక ఆలోచన కలిగి ఉన్నాం. స్వస్థత అందరికీ, కానీ ఎంతమంది పొందుకుంటున్నారు? కొంతమంది మాత్రమే పొందుకుంటున్నారు. దానిని బట్టి ఇది చూడండి ఒకసారి, చదవండి బ్రదర్. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓరదగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. చాలు బ్రదర్. ఆమేన్. చూసారా, అక్కడ ఏం కనిపిస్తుంది? సొదొమ గొమొర పట్టణం గురించి ప్రవక్త ఇక్కడ మళ్ళీ ప్రభు చెప్తున్నారు. కపెర్నహూమా, ఆకాశమునట్టుకు హెచ్చింపబడేదవా. దీన్ని యేసు ప్రభు వారు కాలంలో ఉన్నటువంటి పట్టణము కపెర్నహూం. ఆ పట్టణం గురించి ఆయన మాట్లాడుతూ ఆ పట్టణంలో చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసారా, స్వస్థతలు, గొప్ప ఉజ్జీవాలు కపెర్నహూములో యేసు ప్రభు వారు చేశారు. చేసి ఆయన మనస్సు బాధ కలిగింది. యేసు ప్రభు వారి యొక్క హృదయము చాలా బాధ కలిగి, ఓ కపెర్నహూమా, నీ దగ్గర చేసినటువంటి ఈ స్వస్థత కార్యాలు, నీ దగ్గర చేసినటువంటి అద్భుత కార్యాలు, నీ దగ్గర చేసినటువంటి ఈ సూచక్రియలు నేను గాన ఒకవేళ ఆ సొదొమ గొమొర పట్టణాల్లో చేసినట్లయితే ఈరోజు అవి తీర్పులోని ఉండవలసిన లేకుండా చక్కగా ఇప్పటికే ఉండును అని చెప్తున్నాడు. ప్రవక్త మాట్లాడారు కదా, దీన్ని తీసుకుని ఏమన్నారు? ఓ లాస్ ఏంజల్స్ అన్నాడు ఆయన, ఓ కాలిఫోర్నియా అని పలికాడు ఆయన. కాబట్టి ఆయన చెప్తున్న మాట జాగ్రత్తగా, ఏ ఉద్దేశంతో ఈ మాటలు పలుకుతున్నాడు ప్రవక్త, ఏ ఉద్దేశంతో ఆయన చెప్తూ ఉన్నాడు? నీ మధ్యలో ఇన్ని కార్యాలు జరుగుతున్నా, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు ఏం చెప్తారు తెలుసా అండి? ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఇదిగో ఆ అన్యుల మధ్యలో చేసినప్పుడు వాళ్ళని నేను నశింప చేయడానికి ఒప్పుకున్నాను, కానీ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర చేసిన కార్యాలు వాళ్ళ దగ్గరనే చేసినట్లయితే వాళ్ళు ఇప్పుడు తీర్పులోకి వెళ్ళరు అంటున్నాడు ఆయన. నీ కుటుంబం పట్ల, నీ పట్ల ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు ఎంతగా ఆయన నామాన్ని హెచ్చించాలి, ఎంతగా ఆయన కృతజ్ఞుడిగా నువ్వు జీవించాలి అడుగుతున్నాడు ఆయన. ఇంకొక లేఖనం తిందాం. ఇది దాని లాంటిదే, అది ఒక సరిపోదులేండి, సేమ్ అదే. లూకా సువార్త 10:23 మనకు తెలిసిన లేఖనం, అది సేమ్ ఇదే. లూక్ 10:23 చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన శిష్యుల వైపు తిరిగి, తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఏకాంతమందు అంటున్నాడు ఆయన. చూడండి, పబ్లిక్గా కాదు, ఏకాంతముగా. ఏమని చెప్తున్నాడు చూసారా? అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. ఆమేన్.
మీరు ఏవైతే ఇప్పుడు మీ కన్నులతో చూస్తున్నారో, ఏం చూస్తున్నారు? మనుష్య కుమారుని చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఏం చూస్తున్నారు? మనుష్య కుమారుడు ద్వారా జరుగుతున్న సూచక్రియలు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? మనుష్య కుమారుడు ద్వారా జరుగుతున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి శిష్యులతో అంటున్నాడు, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. తర్వాత ఈ కార్యాలు అంటే ఈ మనుష్య కుమారుడు శరీర రూపం ధరించుకుని వచ్చినటువంటి ఈ మనుష్య కుమారుడిని, అలా ఈ మనుష్య కుమారుడు ద్వారా జరుగుతున్న సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలని చూడాలని అనేక మంది ప్రవక్తలను, రాజులను, అంటే దావీదు రాజు, సొలొమోను రాజు, గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, సమూయేలు ప్రవక్త, యెషయా ప్రవక్త, చూసారండి. ఇంకా ఆనోకు మొదలు, ఆదాము మొదలుకున్న ఎంతో మంది ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా మనుష్య కుమారుడు చూడాలని ఆశించారు. మనుష్య కుమారుడు చూడాలి, మనుష్య కుమారుడు ద్వారా జరుగుతున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల గురించి వాళ్ళు ఎదురు చూశారు. కానీ ఎవరు అదృష్టవంతులు? అదృష్టవంతులు అంటే ఎవరు ధన్యులు? చేపలు పట్టుకున్న జాలర్లు, చదువు లేని పామరులు, ఎన్నిక లేని జనులు. వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే ఎంతో మంది భక్తులు, మహాభక్తులు చూడలేని కార్యాలు చూస్తున్నారండి. దావీదు ఛాయారూపకంగా ఆయన గుర్తించాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చేపలు పట్టుకున్నటువంటి సరైన వస్త్రాలు కూడా శరీరంలో లేనటువంటి ఈ పేతురు చూసి ఎంత ధన్యమైన కన్నులు చూస్తున్నాడు ఆయన్ని. ఆ ధన్యత ఇప్పుడు మనకి ఇవ్వబడింది. ఆ ధన్యత ఈరోజు మనం కలిగి ఉన్నామండి. గత వారము ఆ ప్రథమ ఫలాల గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి సంఘకాలంలోనే వర్తమానికుడిగా పిలువబడుతున్నటువంటి పౌలు కాలం నుంచి మొదలుకొని ఐరేనియస్, జాన్ వెస్లీ, పెంతెకోస్తు యుగం వరకు ఉన్నటువంటి వీళ్ళందరూ చూడలేని గొప్ప కార్యాల్ని ఈ చివరి కాలంలో చూడగలిగే కన్నులు మనకి ఇచ్చాడు ఆయన. ఎవరిని చూడగలిగే కన్నులు ఇచ్చాడు? ఇప్పుడు మనుష్య కుమారుణ్ణి, ఏకైక మనుష్య కుమారుణ్ణి చూడగలిగే కన్నులను ఇచ్చాడు. ఆ కార్యములు చూస్తున్నాము, ఆ అద్భుతాలు చూస్తున్నాము, ఆ ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాము. ఎంతో మంది చూడాలని ఎదురు చూశారు. చూసారండి, మార్టిన్ చూసాడు, ఎదురు చూశాడు. కొలంబో ఎదురు చూశాడు. జాన్ వెస్లీ ఎదురు చూస్తున్నాడు. పెంతెకోస్తు కాలంలో ఉన్నవాళ్ళు ప్రజలు ఎదురు చూశారు. కానీ ఆ ధన్యులు ఎవరమంటే మనమేనండి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి ఇక్కడ దాటిసమండి, అది ఎంత వచనం? అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ప్రియమైన సంగమా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? ఎన్నుకున్నటువంటి లేఖనం ఏమిటి? దీనికి మీరు కలిపి చూడండి. మనం ఎందుకు అంత ధన్యులమై ఉన్నాము? ఆయన సమీపంగా ఉన్నాడు అంటున్నారు, చూసారా? ఉన్నాడు, వస్తాడు కాదు, ఇక్కడ మన సమీపంగా ఉన్నాడు ఆయన. ఈ కార్యాలన్నీ కూడా ఎంతోమంది చూడాలనుకున్నారు, ఎంతోమంది వినాలనుకున్నారు, కానీ వారు ఎవ్వరికి లేదు. కానీ ఈరోజు ఏకాంతంగా చిన్న గుంపుకి, ఎన్నుకోబడినటువంటి చిన్న గుంపుకి ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బయలుపరుస్తూ ఉన్నాడండి. చూసారా? స్వస్థత పులిపేడి దగ్గర నుంచి అందరికీ, కానీ పొందుకునే వారి దగ్గరికి వచ్చేసరికి కొందరిది. స్వస్థత అందరిది కాదు. పులిపేడి దగ్గర సేవకుడు అందరికీ బోధిస్తాడు, కానీ పొందుకున్నది ఎన్నుకోబడిన వారు. ఆ స్వస్థతకు అర్హత పొందుకున్న వాళ్ళే. అర్హత ఏమిటి? సంపూర్ణమైన విశ్వాసము. ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇంతవరకు స్వస్థత, ఇప్పుడు రక్షణ గురించి అంటున్నాడు. చూడండి అక్కడ పెట్టిన రక్షణ 4వ పారాగ్రాఫ్. రక్షణ అందరిది అని అంటూ మనము రక్షణను గురించి కూడా అదే విధముగా బోధించవలసి ఉన్నది. రక్షణ ఎవరిదండి? అందుకే బైబిల్ లేఖనం ఉంది కదా, యేసు ప్రభువు అందరికీ దేవుడు. అంతేనండి, యేసు ప్రభు వారు అందరికీ దేవుడు. అబ్బా, యేసు ప్రభు వారు అందరికీ దేవుడు అని బైబిల్ చెప్తుంటే మీరేటండి బాబు, మీరు కొంతమందికి ఏదో ఎన్నిక అంటున్నారు.
తెలుసా అండి, చాలామంది బ్రహ్నం గారిని అవాయిడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఒక మెయిన్ రీజన్ ఏంటి తెలుసా అండి? ప్రిడెస్టినేషన్, అంటే ముందు నిర్ణయం. ముందు నిర్ణయం అనే కాన్సెప్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏది, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకుంటారు, ప్రతి ఒక్కరూ ఎత్తబడతారు, అందరూ నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదు, నువ్వు ఏ బాప్టిస్టుడు అయినా వచ్చు, పెంతుకోస్తువాడు అయినా వచ్చు, యెహోవా సాక్షులు అవ్వచ్చు, ఎవరైనా పర్వాలేదు, అక్కడ సంపూర్ణంగా ఉండి మంచి హృదయంతో నువ్వు భక్తి చేస్తే నువ్వు ఎత్తబడిపోతావు అంటే ప్రవక్త అలా అనలేదు. ముందు నిర్ణయం ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు అన్నాడు ఆయన. ముందు నిర్ణయం అనే కాన్సెప్ట్ని సంఘశాఖలు ఒప్పుకోవు. కేవలం ఈ వర్తమానం మాత్రమే. వర్తమానంలోని ప్రవక్త ఏమైనా ఇతనేమో కొత్త బోధ తీసుకొచ్చి మాట్లాడుతున్నాడా అంటే ముందు నిర్ణయం బైబిల్ గ్రంథంలోనే ఉంది. ముందు నిర్ణయం బైబిల్ గ్రంథంలోనే ఉంది. పిల్లలిద్దరు ఇంకను భూమి మీదకి రాక మునిపే నేను ఎవరిని ఎన్నుకున్నాను, ఎవరిని ద్వేషించాను? యాకోబుని ఎన్నుకున్నాను, యాసావును ద్వేషించాను. ఏమిటది? ముందు నిర్ణయము. క్రియల ద్వారా ఎన్నుకోలేదు ఆయన. క్రియలు ఇంకా జరగక ముందే, భూమి మీదకి వాళ్ళు వచ్చి మంచి చెడ్డలు ఎరగక మునిపే నేను చిన్నవాడిని ఎన్నుకున్నాను, పెద్దవాడిని ద్వేషిస్తున్నాను అన్నాడు. లేఖనం ఏం సెలవిస్తుంది ముందు నిర్ణయం గురించి? నేను ఎవరిని కరుణిస్తున్నాను వారినే కరుణిస్తున్నాను, నేను ఎవరిని ద్వేషిస్తున్నాను వారినే ద్వేషిస్తున్నాను అన్నాడు. ఏమిటిది? ప్రిడెస్టినేషన్, ముందు నిర్ణయము. రక్షణ ముందు నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. నిజమైన స్వస్థత కూడా ముందు నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. స్వస్థత అందరి ముందు నిర్ణయం లేకపోయినా స్వస్థతలు వస్తాయి, కానీ నిజమైన స్వస్థత ముందు నిర్ణయం మీదే వస్తుందండి. ప్రవక్త ఎన్నోసార్లు ఆయన వర్తమానం బోధించేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా మాకు శరీర స్వస్థత కాదు కానీ మా హృదయానికి స్వస్థత కావాలి అన్నాడు. అదే నిజమైన స్వస్థత. నిజమైన స్వస్థత కావాలి అని అంటే నీకు ముందు నిర్ణయంలో నువ్వు ఉండాలి. ముందు నిర్ణయంలో ఆయనకి ఆలోచనలో ఉండాలి. అప్పుడే నీకు నిజమైన స్వస్థత వస్తుంది. చూడండి, ఈరోజు శరీర స్వస్థత పొందుకున్న వాళ్ళు యేసుప్రభు వారి కాలంలోని మనుష్య కుమారుడుగా ఆయన మొదటి రాకడలోని ఆయన తను బయలుపరుచుకున్నప్పుడు అనేక మంది స్వస్థతలు పొందుకున్నారా లేదండి? మరి అనేక మంది స్వస్థతలు, చాలామంది చనిపోయిన మృతులు కూడా బతికించబడ్డారా లేదా? మరి ఇప్పటికాలు బతికి ఉండాలి కదా. చూసారండి, నేటి కాలం వరకు కూడా వాళ్ళు ఇంకా సజీవులుగానే ఉండాలి. లాజర్, సమాధిలో ఉన్నటువంటి లాజర్ ఏంటండి? లాజర్ బ్రతికే కదా ఉండాలి. ఆ చిన్న అమ్మాయి యాయిర్ కుమార్తె బ్రతికే ఉండాలి ఇప్పుడుకి. కాబట్టి శరీర స్వస్థత కాదు కావాల్సింది, అర్థమవుతుంది కదండి, నీ ఆత్మ స్వస్థత. అందుకే యోహాను గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాట పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మరి ఇదిగో నీ హృదయానికి మరి దగ్గరగా ఉండి నిన్ను ప్రేమించినటువంటి శిష్యుడి సంగతి ఏమిటి అని అడిగితే, ఇదిగో ఈయన నేను వచ్చినంత వరకు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమిటి అని అడిగాడు ఆయన. కొన్ని కార్యాలు అవి చాలా వింతగా ఉంటాయి. అవి మనం గ్రహించాలి అని అంటే మన ఆలోచనలు, మనకున్నటువంటి ఆత్మతో మనం గ్రహించలేము. దేవుని ఆత్మ, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఇప్పుడు మనకు అవసరమండి. ఇప్పుడు ప్రవక్త చెప్పిన విషయాలు చూద్దాం. రక్షణ అందరిది అని అంటూ మనము రక్షణ గురించి కూడా అదే విధంగా బోధించవలసి ఉన్నది. కానీ అందరూ దానిని పొందుకోలేరని మనకు తెలుసు. ఏది పొందుకోలేరు? ఎస్, మానవులందరూ ఈ సంగతులన్నింటినీ చూడలేరు. అందుకే అంటున్నాడు, యేసు మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీరు గ్రహించగలుగుచున్నారు. వీటిని గ్రహించలేని వారు అనేకులని చెప్పాను. గ్రహించలేని వారు అనేకులు. ఏ జనులైతే దైవిక స్వస్థత నమ్మేదరో వారికే అది చెందును. ఏ జనులైతే దైవిక స్వస్థతను నమ్మేదరో వారికే అది చెందును. కానీ నీ అంతరంగములో నమ్మునట్లుగా ఏదో ఒక దానిని కలిగి ఉంటేనే నీవు దాన్ని నమ్మగలవు. అందుకే పొందుకోలేకపోతున్నాం. ఏదో ఉండాలి నీ అంతరంగంలో. ఆ ఏదో ఏంటనేది మనం చూడాలి. ఇప్పుడు ఏముండాలండి నీ అంతరంగంలో? ఏముండాలి? సంపూర్ణమైన విశ్వాసం. సంపూర్ణమైన విశ్వాసం అంటే దేని మీద ఉండాలి? సంపూర్ణమైన విశ్వాసం అంటే దేని మీద ఉండాలి? ఇప్పుడు ఆ వ్యక్తి సీట్ కావాలని వచ్చాడు కదా, ఆ వ్యక్తి
వాగ్దాన వాక్యం మీద. అర్థమైంది కదండి? దేని మీద ఉండాలి? ప్రవక్త వర్తమానంలో ఇంకా కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్నదో లేకపోతే ముందుకు వెళ్తే ఉంటుందో చూడాలి. ఆయన అంటున్నారు, ఆ గడియకు అభిషేకించబడిన వాక్యం మీద. అర్థమవుతుంది కదండి? ఆ గడియకు అభిషేకించబడిన వాక్యం, వాగ్దాన వాక్యం అదే అనమాట. సరే, కొద్ది చూద్దాం ముందుకే. కపెర్నహూము గురించి అంటున్నారు. కపెర్నహూము మరియు ఇతర పట్టణములలో ఆయన అనేక అద్భుత కార్యములు చేసినను వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన ఆ పట్టణములు గుండా వెలుచున్నప్పుడు ఇచ్చట జరిగిన అద్భుత కార్యములు సొదొమ మరియు గొమొర్రాలో జరిగిన యెడల అవి నేటి వరకు నిలిచి ఉండేవి అని యేసు చెప్పాను. అందుకే వీటికంటే ముందు మనం లేఖనాలను చూసాం. లేఖనాలను ఎందుకు చదివిస్తున్నాను? ఇగో ఈ విషయాలని గ్రహించాలని. చూసారండి? నిలిచి ఉండు, నేటి వరకు నిలిచి ఉండును. కానీ ఎందుకు అవి సముద్రం అట్టడుకు వెళ్ళిపోయింది? కపెర్నహూము పట్టణం నేటి వరకు నిలిచి ఉండును, కానీ ఎందుకు అది సముద్రం అడుగుకి వెళ్ళిపోయింది? లాస్ ఏంజల్స్ పట్టణము కాలి బూడిదవ్వకుంటే చక్కగా ఉండును. అందమైన దూతలతో, దేవదూతల పేరు పెట్టబడినటువంటి గొప్ప పట్టణం అది. హాలీవుడ్ ప్రపంచానికి మార్గదర్శనం అనమాట. హాలీవుడ్ పరంగా అంత గొప్ప పట్టణంగా పిలువబడుతుంది. బూడిదైపోయింది, ఖాళీ బూడిదైపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులు, పెద్ద పెద్ద మంచి అందమైనటువంటి బంగ్లాలు, ఎంత గొప్ప ఇంటీరియర్ వరకు చూస్తే ఆ వీడియోలు చూసినప్పుడు ఎన్ని డబ్బులు వెచ్చించారో అవన్నీ కూడా చివరికి వాళ్ళకు ఉన్నటువంటి కార్లు అవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయాయండి. చూడండి, ఈ భూగోళంలో ఒక చిన్న పట్టణంలో ఖాళీ ఆ మంటలు చెలరేగి ఆ భూమి అంతా కూడా ఖాళీ బూడిదైపోయి ఆ లావా అంతా బయటకు వచ్చి మొత్తం అంతా కూడా బూడిదైపోతుంది. ఒక చిన్న భూభాగం అది, ఆ లాస్ ఏంజల్స్. అలాంటిది ఆ చిన్న చిన్న ఆ వేడికి, ఆ చిన్నటువంటి ఆ మంటలకి ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అల్లకల్లోలం అయిపోతే ఏదో ఒక దినాన్ని భూగోళం అంతా కూడా అదే పరిస్థితి వస్తుంది. మహావేంద్రంతో లయమైపోయే సమయం వస్తుంది. చూడండి, వేడిగా ఒక గోలీని, మార్బుల్ని వేడిగా ఒక పట్టుకుని దాన్ని అలా కాల్చుంటే అదంతా రెడ్గా అయిపోద్ది, అదే ఎర్రగా మారిపోద్ది. ఇంకా అలా కాలుస్తుంటే ఒక లావాలాగా బయటికి నీరు వాటర్లా మారిపోద్ది. అలాంటి స్టేజ్కి వచ్చేస్తుంది. అక్కడ ఎవరు బతుకుతాం? ఎవరు తాళగలరు? ఎక్కడ పరిగెడతావు? వేరే గ్రహాలు పరిగెట్టాలి. ఇప్పుడు పరిగెట్టు. ఒకవేళ పరిగెడతారు, ఎవరు పరిగెడతారు? ఈ చంద్రమండలంకి ఇప్పుడు పరిగెట్టాలి. ఇప్పుడు అదే కొంచెం దగ్గరగా ఉంది మనకి, కానీ మనుషులు బ్రతకగలే వాతావరణం అక్కడ లేదు. తెలుసండి? మనం ఇంకా లోతుగా మనము ఆలోచిస్తే అసలు ఇలాంటి భూగ్రహాలు లాంటి గ్రహాలు ఈ సోలార్ సిస్టంలో లేదా ఈ యూనివర్సల్లో, సోలార్ సిస్టమ్ కాదు యూనివర్సల్లో ఎన్నో ఉన్నాయి. తెలుసండి? మహాకాశాలు దాటుకుంటూ వెళ్తుంటే ప్రవక్త ఒక వర్తమానంలో బోధించాడు. దేవుణ్ణి చూచుటని వర్తమానం అనుకుంటాను. ఆ వర్తమానం చెప్తున్నాడు, ఆయన ఎక్కడో ఆయన ఉన్నాడు. ఆయనకంటూ ఒక ప్రపంచం అక్కడ ఉంది అని చెప్తున్నాడు. అక్కడున్న ఆయన ఒక్క నిమిషంలో ఇక్కడికి వచ్చేస్తున్నాడు అంటున్నాడు. ఆయన నీ ఆలోచన కంటే వేగంగా ఆయన వస్తాడని అన్నాడు. ఆయన నీ ఆలోచన కంటే. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే ఎక్కడికో నా ఆలోచన పరిగెడుతుంది. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది, కానీ దానికంటే వేగంగా వెళ్తాడు అంటున్నాడు ఆయన. మరియు నేను చెప్పుచున్నాను, ఒకవేళ ఇక్కడ ఫోనిక్స్లో జరిగిన బలమైన అద్భుత కార్యములు, సొదొమలో జరిగినట్లయితే అది ఇప్పటి వరకు నిలిచి ఉండేది. అది ఉప్పు మృత సముద్రం అడుగుకు చేరేది కాదు. ప్రవక్త ఇక్కడ మెల్లమెల్లగా ఏం బోధిస్తున్నాడు మనకి? ఈ ఫీనిక్స్ పట్టణం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ?
ఆ పట్టణానికి ఆయన చక్కగా కృపావర్తమానం బోధిస్తున్నాడు మెల్లగా. అంతేనండి. ఏం కుమ్మరిస్తున్నాడు ఆయన అక్కడ? తెగుళ్ళు కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. అర్థమవుతుందండి. ప్రవక్త రాయిని పైకిసినప్పుడు అది ఒక్కసారి పేలుడు సంభవించినప్పుడు ప్రవక్త బ్రహ్మాం గారు చెప్తున్నారు, ఏంటి ఆ యొక్క అలస్కా లేదా ఆ పశ్చిమ తీరం అంతా కూడా ఏమైంది? భూకంపం వచ్చింది. ఏమిటంటే తీర్పు కుమ్మరించబడుతుంది. ఇంకా ఆ పేలుడు సంభవించింది. ఎలాగైతే మోషే పలుకుతూ ఉన్నప్పుడు ఈగలు కలుగునుగాక, అర్థమవుతుంది, అక్కడ తేళ్లు కలుగునుగాక, కప్పలు కలుగునుగాక తెగుళ్ళు ఎలాగైతే వచ్చాయో ప్రవక్త నోటంబడి ఇప్పుడు మోషే నోటంబడి పలికిన దేవుడే ఇప్పుడు ఆయన నోటంబడి పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఫీనిక్స్ నగరం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన ఏం పలుకుతున్నాడు? అక్కడ తీర్పును కుమ్మరిస్తూ ఉన్నాడు. అదే స్వరము ఇప్పుడు ఇంకో శరీరంలోకి వస్తుంది. ఇంకో శరీరంలోకి వచ్చి కూడా ఏం చేస్తుంది? తీర్పును కుమ్మరిస్తుంది. ఆయన పట్టణాల కోసం తీర్పును కుమ్మరిస్తూ ఉంటే ఇప్పుడు శరీరాల కోసం ఇక్కడ తీర్పు కుమ్మరించబడుతుంది. ఆ సమయంలో వచ్చాం మనం. అలాగే ఇప్పుడు మనం సమయం మరి ఈ రోజుకి ఇది ముగించుకుందాం. నెక్స్ట్ వీక్ మంచిదే, చాలా మంచి అద్భుతమైన విషయాలు వస్తాయి. కొంచెం వేగంగా ఈ విషయం చెప్పేసుకొని నెక్స్ట్ నుంచి అసలైన మనం అనుకునే అంశాలలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒకసారి రిఫరెన్స్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి. మార్కు సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. 9:22. యేసు వెనుకకు తిరిగి చదవండి బ్రదర్. 22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడేను. అంతలో యేసు, చాలు బ్రదర్, చాలు. అలాగే సేమ్ రిఫరెన్స్ అనుకుంటాను, మార్కు సువార్త 5:34. 5:34. ఈ రిఫరెన్స్ అన్ని అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. లూకాసు వార్త 8:48. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. రోమీయులకు రాసిన పత్రిక 10:17. రోమీయులకు రాసిన పత్రిక 10:17. మరియు లేఖనము, చాలా జాగ్రత్తగా వినాలండి, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా 10:17 అండి. 10:17 చదువుతున్నా. 17 కాదు, 7. 17 అది 7 ఉంది అంటే ముందు అంకిల్ లేవే. ఓకే ఓకే, అదే సరిపోయింది. 17 బ్రదర్. అదే కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏమేం చాలు. చూడండి ఎంతో ఈ 3 ఇప్పటి వరకు మనం చదువుకుని రిఫరెన్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశము ఈ చివరిలో ఈ రోమా పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. చూసారా? ప్రతి సందర్భంలో కూడా ప్రభు కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. చాలా సందర్భాలు చదువుతున్నప్పుడు అదే కనిపిస్తుంది. ఎందుకు విశ్వాసం ఎప్పుడు వస్తుంది, విశ్వాసం వాళ్ళు ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఇదిగో ఈ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట అనేది విశ్వాసం కలుగుతుంది. కొంతమందికి ఎవరో సహోదరుడు తన జీవితంలో జరిగే కార్యాలు ఏముంటే చెప్తుంటారు, దానిని బట్టి కొంతమందికి విశ్వాసం వస్తుంటుంది. కొంతమందికి మంచి సినిమా స్టోరీ చెప్తూ ఉంటారు, కొంతమంది దాని మీద ఇంట్రెస్ట్ పుడుతుంటుంది. కొన్ని స్టోరీలు విని 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 ఆ స్టోరీల మీద మనకి విశ్వాసం పుడుతుంటుంది. కానీ ఇక్కడ ప్రవక్త అంటున్నారు, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటుంది. ఎవరిని గురించి?
క్రీస్తుని. క్రీస్తు అనగా ప్రవక్త అన్నారు, క్రీస్తు అనగా ఆ గడియకు అభిషేకించబడిన వాక్యము అన్నాడు ఆయన. కాబట్టి ఆ గడియకు అభిషేకించబడినటువంటి వాక్యమును గురించి నువ్వు వినాలి. వినాలి అంటే అక్కడి నుంచి ఒక స్వరం రావాలి. పరిశుద్ధ గ్రంథం నువ్వు వినవు. పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథము మనం చదువుతాం, వింటామండి. మీకు అర్థమవుతుందండి? పరిశుద్ధ గ్రంథం ఉంది, అక్షరార్థంగా ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మనం వింటామా, చదువుతామా? చదువుతూ ఉన్నప్పుడు వినవు. గమనించండి, చదువుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఉన్నానండి, సహోదరులారా ఇజ్రాయేలు రక్షణ పొందవలనని చదువుతూ ఉన్నాను గట్టిగా. ఇప్పుడు ఈ చదువుతున్నది గట్టిగా చదువుతున్నప్పుడు మీరు వింటున్నారా లేదా? ఇప్పుడు చూడండి, ఎవరు వింటున్నారు? కానీ వింటున్నాం, నాకు నేనే, అది బయటికి శబ్దం మాత్రం రాదు. కానీ అందుకు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు నువ్వు వినాలి ఖచ్చితంగానే, చెవులకు ఒక వినాలి అని అంటే అది కాదు, ఏదో ఒక స్వరము శబ్దం చెయ్యాలి. ఇప్పుడు ఏదో స్వరము ఆ శబ్దం చేయట్లేదు, కానీ బలిష్ఠుడైన దూతే. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలోని 7వ దూతలో ఉండి స్వరం వస్తుందా లేదండి? ఒక స్వరం వినబడుతుందా లేదా? అక్కడ ఇలా లేదండి. ఆ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలోని 7వ దూత చూడండి ఒకసారి. బోర అనేది ఊతూ ఉన్నప్పుడు మన చెవులతో వింటామా వినమా? ఒక శబ్దం వస్తున్నప్పుడు మన చెవులతో వింటామా వినమా? అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఆ శబ్దము ఏమిటి అంటే క్రీస్తు స్వరము, దేవుని స్వరము. దేవుని స్వరాన్నే మనం వినాలి. మరి దేవుని స్వరం ఏమిటి? వర్తమానమేనండి. అర్థమవుతుందండి? పలుకబడిన మాటే మూల విత్తనము. అది ఏంటిది అంటే దేవుని స్వరము. దేవుని స్వరం వినటం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం రావటం కారణమును బట్టి నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు. కొంచెం వేగంగా వెళ్ళి ముగించుకుందాం. దీని నుంచి ఈ మొత్తం 3 లేఖనాలు చదువుకున్నాక 4 లేఖనాలు చదివాము. ఈ 4 లేఖనాల నుంచి ప్రవక్త చెప్తున్న విషయాలు చూడండి. ఇప్పుడు మీరు ఒక్క నిమిషము ఆగి దేవుని వాక్యం యొక్క భావం ఏమిటో యోచించుటకు ప్రయత్నించి, రోగులైన మీరందరూ, మానవులందరూ దాన్ని గ్రహించి గట్టిగా పట్టుకొనవలసి ఉన్నది. వాక్యము వినుట వలన చూడండి, వాక్యము వినుట వలన, ఏ వాక్యం అంటే మళ్ళీ వాగ్దానపు వాక్యం వినుట వలన, వాక్యం కాదండి, వాగ్దానపు వాక్యం వినుట వలన. ఎందుకు చెప్తాను తెలుసా అండి? వాగ్దాన వాక్యమే కదా ఇందాక మనం చదువుకున్నాం. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు అనేసి అది ఏ వాక్యం? అది వాగ్దాన వాక్యము. ఎందుకు వాగ్దాన వాక్యము? ఈ మాటలు భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అని చెప్తున్నాడంటే అది వాగ్దాన వాక్యము. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటాడు? వాగ్దానపు వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఎక్కడ దాగి ఉంది? నీకు. అందుకే ఈరోజు సంఘ శాఖలో వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం వేరు. ప్రవక్త ఎప్పుడైనా మీరు చదివేరో లేదో తెలియదు, కానీ ఈ ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం అనే వర్తమానంలో బోధిస్తూ విశ్వాసము 2 రకాలు అన్నాడు ఆయన. చూడండి, విశ్వాసము 2 రకాలు. ఒకటి స్వస్థత పొందుకోవడానికి ఉండే విశ్వాసం, ఇది సంఘ శాఖల వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది విశ్వాసం. రెండోది ఎత్తబాటు కావాల్సిన విశ్వాసం అన్నాడు ఆయన. అర్థమవుతుంది? ఈ 2 విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి స్వస్థత కోసం వచ్చే విశ్వాసము, ఇంకోటి ఎత్తబాటు కావాల్సిన విశ్వాసము. ఎత్తబాటు కావాల్సిన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తుల్లో ఆటోమేటిక్ స్వస్థత కలిగిన విశ్వాసం కూడా ఉంటుంది. కానీ స్వస్థతకు మాత్రమే కావాలి అనే విశ్వాసం కలిగి ఉంటారు. చూసారా? వాళ్ళకి స్వస్థత మాత్రమే పొందుకుంటారు తప్ప ఎత్తబాటును మాత్రం వాళ్ళు పొందుకోరు. అప్పుడు నీవు చూడండి,
వాక్యము వినుట వలన, వాగ్దానపు వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును. నీకు ఒక వాగ్దానము లేనట్లయితే అప్పుడు నీవు నీ సొంత విశ్వాసంతో తెగించి ముందుకు సాగిపోయేదవు. కానీ నీవు దేవుని వాగ్దానమును గైకొనిన ఎడల అది నీకు దేవుడిచ్చిన వాగ్దానమై ఉండును. నేను మిమ్మల్ని ఎక్కడికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను తెలుసండి, క్షమించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనాల దగ్గరికి నడిపించాలని చూస్తున్నాను. అదే ఈ కాలానికి వాగ్దాన వాక్యము. నీ విశ్వాసము దాని మీదే ఉండాలి. నీకు దేవుడిచ్చిన వాగ్దానమై ఉండెను. తర్వాత ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆ స్త్రీకి అలాంటి వాగ్దానం లేదు ఆవిడికి. కానీ వాగ్దానం లేకుండానే ఆమె తన విశ్వాసంతో స్వస్థతను పొందుకొనగలిగినది. ఇప్పుడు వాగ్దానము లేకుండానే ఆమె పొందుకున్న దానిని బట్టి, వాగ్దానం అనేది లేకుండానే ఆమె దానిని చేయగలిగినదంటే ఆమె విశ్వాసము ద్వారా తన స్వస్థతను పొందగలిగినచో, వాగ్దానం అనే విశ్వాసము ద్వారా దేవుడు దానిని ప్రత్యక్షపరిచి మరియు మన ముందు దానిని రుజువుపరిచి వాక్యము ద్వారా ఆయన దానిని మనకు అనుగ్రహించి ఆ వాక్యము మన యొద్దకు వచ్చి, ఆ వాక్యము ఇప్పుడు ఇదేమిటి? ఈ మేఘము ఏమిటిది? ఇది మేఘము కాదు, వాగ్దాన వాక్యం. ఇది ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం నెరవేర్పది. వాగ్దాన వాక్యం ఇప్పుడు ఏమైంది? మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దాన వాక్యం ఇప్పుడు మన యొద్దకు వచ్చింది. ఆ వాక్యము మన యొద్దకు వచ్చి ఆయన దానిని రుజువుపరచుచు, వాక్యం మన దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? రుజువుపరచుచూ ఉంటే మరి మనము ఎంతగా మన స్వస్థతకు పొందవలసి ఉన్నాము. వాగ్దాన వాక్యము లేకుండానే ఆమె, ఆ స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టుకొని, వాగ్దాన వాక్యం ద్వారా కాదు, కేవలం విశ్వాసము ద్వారా. కానీ ఇప్పుడు మనం వాగ్దాన వాక్యము పొందుకున్నటువంటి మనము ఆమె కంటే ఇంకా ఎంత గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. వాగ్దాన వాక్యం ఏమిటి తెలుసండి? మేఘమేనండి. బలిష్ఠుడైన దూతే ఈ కాలపు క్రీస్తు. అదే మన వాగ్దాన వాక్యం. ఆ వాగ్దాన వాక్యాన్ని కలిగి ఉన్న మనం ఇంకెంత గొప్పగా ఉండాలి అంటున్నాడు ప్రవక్త. మిగతాది మనం వచ్చే వారం చూద్దాం. ఈరోజు కేవలము కొంచెం సంఘానికి ఒక విశ్వాసం మీద మరొకసారి పునాది వేస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు ఈరోజు విశ్వాసం గురించి పూర్తి చెప్పేసుకున్నాం, ఇంకా ఎప్పుడు చెప్పుకోవాల్సిన పని లేదు, వీలు లేదండి. ఎత్తబడేంత వరకు మనం ఇది ఉండాల్సిందేనండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, స్వస్థత లేదా రక్షణ అనేది అందరికీ, కానీ పొందుకునేది మాత్రము కొందరే. చూసారండి, అది దేని మీద ఆధారపడి ఉన్నది? ఎన్నిక మీద. దేని మీద అండి? ఎన్నిక మీద ఆధారపడి ఉంది. నీ స్వస్థత కూడా ఎన్నిక మీద ఆధారపడి ఉంది. నిజమైనటువంటి స్వస్థత ఎన్నిక మీద ఆధారపడి ఉంది. నిజమైనటువంటి రక్షణ ఎన్నిక మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ బుధవారపు ఆరాధనలో ఈరోజు మనకు విఫలమవని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు ఏమిటది? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుండి 35. భూమి ఆకాశములు గతించిన కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. ఆ వాగ్దాన వాక్యంలో మనం జీవిస్తున్నాం. దేవుడు అనుమతిస్తే గొప్ప అద్భుతమైనటువంటి అంశంలోనికి దేవుడు మనకి ఇప్పుడు పునాది వేసాడు. ఆయన ఇప్పుడు ఇది పునాది, దీని మీద ఇంకా ఆయన ఇంకొక నిర్మాణం సిద్ధం చేస్తున్నాడు. దేవుడు కృప ఒకవేళ ఉన్నట్లయితే, ఎత్తబాటు అనేది ఆలస్యమైనట్లయితే వచ్చి బుధవారం మనం దీన్ని ముందు కొనసాగిద్దాం. అంతవరకు విన్న ఈ వాక్యము ద్వారా మనం ఎత్తబాటుకి మనం సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు. మనం అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.